మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు కలుగునుగాక. ఈ అద్భుతమైన వాక్య సందేశంతో మీ ముందుకు రావడాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రియులరా. చివరి దినాల్లో దానియేలు 12 ప్రకారము జ్ఞానం అధికమవుతుందని దేవుని వాక్యం రాయబడింది. మన ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వచ్చినప్పుడు సత్యంలోంచి సర్వసత్యంలో నడిపించబడతారని మనకి ఆయన చెప్పారు. ప్రియులరా, ఈ చివరి దినాల్లో 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ లోకము ఈ విషయాల పట్ల ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారు. అంటే మానవ కల్పితాలు మాత్రమే ఫాలో అవుతున్నారు. ఉదాహరణకి ప్రభు ఈ లోక మరి గర్భంలో ఎప్పుడు ప్రవేశించారనే విషయంలో, ఆ తర్వాత మన ప్రభు ఎప్పుడు పుట్టారనే విషయంలో, తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయారు, ఆయన ఎప్పుడు తిరిగి లేచారు, ఆయన ఎప్పుడు తిరిగి సంఘాన్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నారో, ఈ విషయాల పట్ల ప్రపోస్తులు చనిపోయాక సుమారు 1700 సంవత్సరాల పాటు మానవ కల్పితాలైన క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లెంట్ అని ఈ తప్పుడు బోధల్లో క్రైస్తవ లోకం మునిగిపోయింది. అయితే చివరి దినాల్లో సర్వసత్యంలోనికి దేవుడు నడిపించాలని ఆయన సంకల్పించాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మరుగు చేయబడిన విషయాలు కాదు ప్రియులారా. ప్రభు ఎప్పుడు చెప్పిన పిన్ పాయింట్గా మనం నిరూపించాం గత వీడియోల్లో. ఆయన సెప్టెంబర్ 11 3 BCలో బోరధ్వనుల పండగ రోజు ఆయన జన్మించారు. 9 నెలల పూర్వము ఆయన హనూక్ అనే పండగ రోజు మరియ గర్భంలో ప్రవేశించి ఈ లోకానికి వచ్చారు. ఆయన 9 మాసాల తర్వాత ఆయన సెప్టెంబర్ 11 బోరధ్వనులు 7వ నెల మొదటి రోజు ఆయన పుట్టారని దేవుని వాక్యానుసారంగా నిరూపించడం జరిగింది. ఈరోజు మీ ముందుకి నేను వాక్యానుసారంగా ప్రూవ్ చేయడానికి రాబోతున్నాను ప్రియులారా. ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్యము ప్లస్ ఖగోళము కలిపితే మనకి అద్భుతమైన రుజువులు, 2-3 సాక్షుల మీదట ఒక మాట స్థిరపరచబడుతుందని దేవుని వాక్యం ప్రకారము. మన వాక్యాన్ని, దేవుని పరిశుద్ధ లేఖనాలని, ఆస్ట్రోనమీని మనం కలిపి మనం పరిశీలన చేస్తే అద్భుతమైన విషయాలు మనకి బయటపడతాయి. క్రీస్తు చనిపోయిన సంవత్సరము, నెల, తారీఖు కూడా మనం తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 11 3 BCలో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజు సెప్టెంబర్ 11 తారీఖుని, డిసెంబర్ 25వ తారీఖుని కాదు. ఇది కేవలం మానవ కల్పితాలు. ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. ఇది నిరూపించడం జరిగింది. ఇక అజ్ఞానానికి తావులేదు. దేవుడు ఇదివరకు గత 1700 సంవత్సరాలుగా క్రైస్తవ లోకము ఫాలో అవుతున్న ట్రెడిషన్స్ని దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, సత్యం వైపు మళ్ళాలని, పరిశుద్ధాత్మను సర్వసత్యులను నమ్ముతారని, నడిపిస్తాడని మీరు నమ్మితే ఈ వాక్యాలు, ఈ మెసేజ్ మీరందరికీ షేర్ చేయండి ప్రియులారా. ఇది అంత అద్భుతమైన వాక్యము. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాక్య సందేశం మీరు వినుండరు. ఇలాంటి అద్భుతమైన వాక్య సందేశం మరి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. క్రీస్తు చనిపోయిన సంవత్సరానికి మనం క్రీస్తు రెండవ రాకడ కాలాన్ని, అంటే నేను దినము ఆ గడియ చెప్పటం లేదు, కానీ ఆ కాలము పరిధి, దేవుని పరిశుద్ధమైన రాకడ ప్రియులరా తల్లి ప్రసవ వేదంతో పోల్చబడింది పరిశుద్ధ లేఖనాల్లో. దేవుని మత్తయి సువార్తలోను, తెస్సలోనిక పత్రికలోను మనం చూడొచ్చు. లేబర్ పెయిన్స్తో, ఒక తల్లి యొక్క లేబర్ పెయిన్స్తో పోల్చబడింది. మన సాధారణంగా ప్రభు రాకడ అది తల్లి 9 మాసాలు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఎగ్జాక్ట్గా కాలం మనం అంచనా వేయచ్చు. ప్రభు వచ్చే కాలాన్ని, సమయాలు ప్రభు మీకు రాయనక్కర్లేదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, రెండో రాకడ కాలము కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రభు రాకడ అంత సమీపంగా ఉంది ప్రియులారా. ప్రభు అందరూ మారు మనసు పొంది దేవుని వాక్యం వైపు తిరగాల్సిన సమయం ఆసనమైంది. ఈ మెసేజ్ మీరు వింటే మీకు మైండ్ బ్లోన్ అయిపోతుంది ప్రియులారా. నిజంగా స్క్రీన్లో దిస్ మెసేజ్ విల్ బ్లో యువర్ మైండ్ అని చెప్పినట్టుగా మనం లేట్ చేయకుండా మనం దేవుని వాక్యాన్ని మరియు దేవుడే కలుగు చేసిన ఆస్ట్రోనమీని మనం ఆలోచన చేసి సమపాలల్లో ఆలోచన చేసినప్పుడు మనకి అద్భుతమైన విషయాలు బయటపడతాయి ప్రియులారా. మనం దేవుని వాక్యంలో గెలిపితే ఇంట్రడక్షన్ చూద్దాం. కీర్తన 119:18 వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరవమని కీర్తనాకారుడు ప్రార్థన చేసి, నిజమే, ఆ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు రాయబడి ఉన్నాయి ప్రియులారా. వాటిని మనం ప్రభు కళ్ళు తెరిస్తేనే మనం వాటిని చూడగలం. 1 కొరింథీ 2:14-15 ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు.
అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేపింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతను వివేచింపబడడు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను. మీరు ఆత్మ సంబంధులైతే మీరు అంగీకరిస్తారు ఈ విషయాలు. మీరు శరీర సంబంధులైతే మీకు వెర్రితనంగా ఉంటాయి. ప్రియులారా, నేను చెప్పబోయే విషయాలు. ప్రభు ఎప్పుడు చనిపోయాడని మొత్తం మొదలు అడిగే ప్రశ్నకి, ఎప్పుడు పుట్టారనే ప్రశ్నకి దేవుని వాక్యంలో ఆస్ట్రోనమీలో రాయబడింది. బిబ్లికల్ ఆస్ట్రోనమీ గురించి నేను జ్యోతిష్యం గురించి మాట్లాడట్లేదు ప్రియులారా, నేను వాటి గురించి నేను మాట్లాడలేదు. అది వాటిని ఎంక్వైరీ చేసేవాడు దేవుని రాజ్యాంగం ప్రకారం మరణశిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండాలి. ఆస్ట్రోనమీ వేరు, ఆస్ట్రాలజీ వేరు ప్రియులారా. కాబట్టి ఆశ్చర్యకరమైన సంగతులు రాయబడ్డాయి. మనం అవన్నీ పరిశీలించేద్దాం. క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు పిన్ పాయింట్గా మన క్యాలెండర్ ప్రకారము ఎప్పుడు చనిపోయాడు, సంవత్సరము, నెల, రోజు మనం పరిశీలించేద్దాం. వాక్యాన్ని ఆధారం చేసుకుని అది ఏ రోజో కూడా చూద్దాం. వారంలో ఏ రోజు శుక్రవారం. ఆ గుడ్ ఫ్రైడే అనేది ఎంతవరకు వాస్తవం ప్రియులారా? ఆయన గుడ్ ఫ్రైడే చనిపోయారా? కాదు, గుడ్ ఫ్రైడే చనిపోలేదు. మనం చూద్దాం, వాక్యాన్ని పరిశీలిద్దాం. సమస్తమును పరీక్షించి మేలనేది చేపట్టమనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. గుడ్డిగా మనం డినామినేషన్లో పెరిగాం కాబట్టి మనం అదే నమ్మాలని రూల్ లేదు ప్రియులారా. మనం పరిశీలన చేయాలి, వాక్య పరిశీలన చేయాలి. మనం త్వరగా ముందుకెళ్దాం. ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్నట్టు మీరు చూడండి. మొట్టమొదటి మీకు పునాది వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అబ్రహాము తెలుసు కదండి. అబ్రహాం బిల్ట్ ఎన్ ఆల్టర్ ఆన్ మౌంట్ మొరయా టు సాక్రిఫైస్ హిస్ సన్ ఐజాక్ యాజ్ యెహోవా ఆస్క్డ్ హిమ్. దిస్ ఈస్ ద హెవెన్లీ ఫాదర్స్ వే ఆఫ్ మార్కింగ్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ హీ ప్రొవైడెడ్ హిస్ సాక్రిఫైసల్ ఆఫ్ ల్యాంబ్ ఆఫ్ హిస్ ఓన్లీ సన్ యెహోషువ నియర్ 2000 years later. మనకు తెలుసు ప్రియులను, నేనేమంటానంటే దేవుడు అబ్రహాముని తన ఏకైక కుమారుని తన బలి ఇవ్వమని అడిగినప్పుడు ఒక ప్రాంతానికి నడిపించాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రీ ప్లాన్డ్గా తన భవిష్యత్తులో ఒక ఛాయగా తన కుమారుడికి బదులు తన ఇస్సాకుకి ప్రతినిధిగా ఒక ఛాయారూపకంగా, క్రీస్తుకు ఛాయారూపంగా ఆ మౌంట్ మొరయా అన్న ప్రాంతాన్ని నడిపించాడు. ప్రతిదీ అబ్రహాము, ఇస్సాకు ఆ విషయంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి ఈవెంట్ని దేవుడు ప్లాన్గా చేశాడని మనం చూడొచ్చు ప్రియులారా. ఎంత ప్రిసిషన్గా దేవుడు నడిపించాడు, ఆ టైంకి ఆ ప్రాంతానికి నడిపించాడు. అలాగే ఆ ప్రిసిషన్ పాయింట్గా దేవుడు అక్కడ ఒక ల్యాంబ్ ఏర్పాటు చేశాడు. ఒక పొదల్లో చిక్కుకున్న ఆ ల్యాంబ్ని ఏర్పాటు చేసి ఎంత ప్లాన్డ్గా జరిగింది, కోఇన్సిడెన్స్గా జరగలేదు ప్రియులారా. మనం చూడొచ్చు. యెహోవా ఎలోహిం కంట్రోల్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అబ్రహాం అండ్ ఐజాక్ ఈవెంట్. ప్రతి ఆస్పెక్ట్, ప్రతి ఆ చర్యలో ప్రతి కార్యాన్ని దేవుడు కంట్రోల్ చేశాడని మనకు తెలుసు. అండ్ ఈ కంట్రోల్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ సన్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. ఎగ్జాక్ట్గా ఇదే మాదిరి క్రీస్తు చనిపోయినప్పుడు తన ఏకైక కుమారుడు, తన అద్వితీయ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ప్రతి ఆస్పెక్ట్ని, అది ఏ రోజు, ఏ క్షణము, ఏ గడియ జరగాలో అన్నీ ప్లాన్డ్గా, కంట్రోల్డ్గా దేవుడు ముందుగానే నిర్ణయించడం చెప్పదలుచుకున్నాను. కాబట్టి మనము దేవుడు ముందుగా ఈవెంట్స్ని, ఆకాశములను కంట్రోల్ చేశాడు ఆ రోజు దానికి అనుకూలంగా ఆ ప్రభు చనిపోయినప్పుడు. కాబట్టి మనం ఈ పరిశీలన చేద్దాం. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రభు ఎప్పుడు చనిపోయారు, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తారీఖు అని ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం ఒక పునాది వేసుకోవాలండి. సబ్జెక్టు డైరెక్ట్గా దూరిపోకుండా ప్రియులారా మనం వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ముక్కిసూటిగా నేను ఏదో 2 మొట్టలు చెప్పేసి ఈరోజు పుట్టించాడని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక పునాది చక్కగా పద్ధతి ప్రకారము వాక్యానుసారంగా కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది దేవుని వాక్యం. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించేద్దాం. అసలు ఆ దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు చేసిన పర్పస్, ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ఆస్ట్రోనామీ ప్రకారం కదా మనం ఈరోజు నిరూపించబోతున్నాం క్రీస్తు ఎప్పుడు చనిపోయారని. కాబట్టి ప్రియులారా, సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు ఎందుకోసం చేశాడో చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుండి ఆకాశం విశాలముందు జ్యోతులు కలిగి అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరం సూచించుటకే ఇండును గాక, నీవు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలము జ్యోతులై ఉండును గాకని పలికిన ఆ ప్రకారమైన దేవుడు ఈ మూడింటిని చేయడానికి ప్రధాన కారణం సూచన. అవి సంఘానికి, తన ప్రజలకి ఒక సూచనలు ఇచ్చే విధంగా దేవుడు వాటిని కలుగు చేశాడు. ఉదాహరణకి ప్రభు చనిపోయినప్పుడు కూడా సూచనలు కొన్ని జరిగాయి. అవి ఏంటో మనం చూద్దాం. ఆకాశంలో కొన్ని సూచనలు ప్రభు చనిపోయిన రోజు ఎగ్జాక్ట్గా ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు కనపడ్డాయి. ఈ వాటి కోసం చేయబడ్డాయి. సంఘాన్ని హెచ్చరించడం కోసం, ఆయన అలర్ట్ చేయడం కోసం, ఒక మెసేజ్ ఇవ్వడం కోసం వీటిని దేవుడు కలిగి చేశాడని ప్రాథమిక సత్యము, ఆది కాండంలో చెప్పబడిన సత్యము మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా,
ప్రభు చనిపోయినప్పుడు దేవుడు ప్రతిదీ కంట్రోల్ చేశాడు. ఆకాశ నక్షత్రాలని సూచనలుగా దేవుడు చూపించాడు. ఏంటి ఆ సూచనలు మనం ఎప్పుడు జరిగే తెలుసుకుంటే ప్రభు ఎప్పుడు చనిపోయారు కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రియులరా, నిజంగా ఆకాశం వైపు మనం చూడాలి. ప్రియులరా, దురదృష్టంగా బైబిల్లో ప్రతి ఒక్క భక్తుడు బిబ్లికల్ ఆస్ట్రోనామర్, అందరూ ఖగోళ శాస్త్రజ్ఞులు. మన దేవునిలో ఆదాము నుంచి అందరూ పరిశుద్ధులందరూ, అబ్రహాము, అందరూ యోసేపు, వాళ్ళందరూ మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ప్రభు జన్మదినాన్ని గుర్తించారు కదా ప్రియులారా. ఆ తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానులుగా పిలువబడ్డారు. ఎందుకంటే వారు ఆకాశంలో సరిగ్గా వివేచించేవారుగా ఉన్నారు ప్రియులారా. దురదృష్టకరంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ లోకము ఆకాశంలో సరిగా వివేచించేవారుగా లేరు ప్రియులారా. అంత్య దినాల్లో నన్ను వాచ్మ్యాన్గా దేవుడు నియమించాడు ప్రియులారా. నేను గర్వంగా చెప్పగలను ప్రియులారా, ప్రభువుని బట్టి నేను చెప్పగలను ప్రియులారా. ఆ ఆకాశంలో సరిగ్గా మనం వివేచించాలి ప్రియులారా. దాన్ని బట్టి మనం అనేకమైన విషయాలు, సంఘాన్ని అలర్ట్ చేయడానికి సేవకులు ఈ విషయాల మీద అవగాహన కల్పించాలి ప్రియులారా. కాబట్టి సూర్యచంద్రుల నక్షత్ర పర్పస్ ఏది అంత మాత్రమే కాదు, ఇంకా మనము ముందుకెళ్తే చూడండి, కీర్తనలు 19:1-4 ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నాయి. ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ నన్ అదర్ దెన్ యెహోషువ. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహిమను, యేసుక్రీస్తు వారి గురించి ఆకాశములు వివరిస్తున్నాయంట. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేసి పకటికి బోధ చేయుచున్న, రాత్రికి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలే, వాటి స్వరము వినబడదు. వాటి కొలను భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోకమంతటి వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్గా ఈ కీర్తనలో దేవుడు ఏమి చెప్పిస్తున్నాడంటే కీర్తనాకారుడి ద్వారా కాన్స్టిలేషన్స్, కొన్ని నక్షత్ర రాశులు, ఆకాశములు, ఈలో ఉండే నక్షత్ర రాశులు క్రీస్తు యేసుని గురించి సువార్త చెబుతున్నాయట. ఇది సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు ఈ 12 రాశుల్లో దేవుడు ప్రతి సూర్యుడికి గుడారం ఏర్పాటు చేశాడట. గమనించారా? ఈ రాశులన్నీ చూడండి, మొదట ఈ కుడి నుంచి ఎడంకి చదవాలి, ఇక్కడి నుంచి ఇలాగా ప్రియులరా. కాబట్టి కన్యరాశి, కన్నిక ద్వారా పుడతాడని ఆదికాండం 3:15 కన్నిక ద్వారా ఒక శిశువు పుడతాడని చెప్పబడింది. అది ఆకాశంలో రికార్డ్ చేయబడింది. చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 5:5 యోధా గోత్రపు సింహము ఆయన వస్తున్నాడు, గర్జించు సింహం వలె. అది ఆఖరి 12వ ప్రాథమిక రాశిలో అది చెప్పబడదు, సింహరాశిలో చెప్పబడుతుంది. ఇవన్నీ సువార్త చెబుతున్న క్రీస్తు యొక్క పునరుద్ధాన గూర్చి ఆకాశములో రాయించాడు దేవుడు. బైబిల్ గ్రంథాన్ని వ్రాతపూర్వకంగా ఇవ్వకముందే ఆకాశములలో దేవుని సువార్త పొందుపరచబడిందని నేను ప్రభువుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రియులారా. ప్రభు ఎంతగా అద్భుతంగా ఇది చేశాడో మనం ఇక్కడ చూడొచ్చు ప్రియులారా. కాబట్టి ఆకాశముల్లో క్రీస్తు రాకడ గురించి, క్రీస్తు పుట్టుక గురించి, క్రీస్తు మరణాన్ని గురించి ఆ దేవుడు ముందే రాయించాడు ప్రియులారా. కాబట్టి దీన్ని బట్టి, ఆ ఖగోళ శాస్త్రాన్ని బట్టి మన ప్రభు ఎప్పుడు చనిపోయాడు, గుడ్ ఫ్రైడే అయితే కాదు ప్రియులారా. మీరు చూడబోతున్నారు, గుడ్ ఫ్రైడే రోజు కాదు. మీరు చూడండి ప్రియులారా, చివరి వరకు దయచేసి మీరు గమనించండి. ప్రభు నీ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారందరూ ఈ చివరి దినాల్లో సత్యంలో నుంచి సర్వసత్యంలో వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ చూడండి ప్రియులారా. అద్భుతమైన దేవుని వాక్యంలో మరి లోతైన విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఎప్పుడు తెలుసుకుంటాం ఇవన్నీ ప్రియులారా? చూడండి, కీర్తనలు 89:36-37 ఇంగ్లీష్లో అయితే కొంచెం క్లారిటీగా ఉందని రాయడు. ఫెయిత్ఫుల్ విట్నెస్, క్రీస్తు దేవునికి ఒక నమ్మకమైన సాక్ష్యం ఉందంట. ఏంటది చూడండి. వన్స్ ఫర్ ఆల్ ఐ హ్యావ్ స్వార్న్ బై మై హోలీనెస్ ఐ విల్ నాట్ లై టు డేవిడ్ హిజ్ ఆఫ్ స్ప్రింగ్ షల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్, హిజ్ థ్రోన్ యాజ్ లాంగ్ యాజ్ ద సన్ బిఫోర్ మీ, లైక్ ద మూన్ ఇట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్, ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్ ఇన్ ద స్కైస్. దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదుతో నేను అబద్ధమాడను, ఆయన సంతానము యుగాలు ఆయన సింహాసనం స్థిరపరచబడుతుంది. ఆకాశంలో నాకు చందమం ఎంత నమ్మకమైన సాక్షియో అలాగే ఆయన సింహాసనం అలా స్థిరపరుస్తాను. దావీదు సింహాసనాన్ని, ఆఫ్ స్ప్రింగ్ అంటే క్రీస్తు వారి ఒక సింహాసనం తరతరాలు స్థిరంగా ఉంటుంది, నమ్మకమైన సాక్ష్యంగా ఉంటుంది అని దేవుడు క్రీస్తుకి ఈ చందమామని సాక్ష్యంగా పెడుతున్నాడు. దేవునికి 2 నమ్మకమైన సాక్ష్యాలు ఉన్నాయి. అదేంటో మొట్టమొదటి చూశారు కదా. ఆకాశంలో ఒక నమ్మకమైన సాక్ష్యం ఉంది కాబట్టి ఇది క్రీస్తుకి ఒక ఛాయగా ఉంది ప్రియులారా. నమ్మకమైన సాక్షి అంటే దేవునికి ప్రియులారా ఒక చందమామ. ఇది ఒకటేనా నమ్మకమైన సాక్షి?
దేవుడికి ఇంకో నమ్మకమైన సాక్షి ఉన్నారు, తండ్రి అయిన దేవునికి ఇంకో నమ్మకమైన సాక్షి ఉన్నారు. ఆయన ఎవరు? ప్రకటన గ్రంథం 1:5, అండ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్, అండ్ ఫ్రమ్ యెహోషువ ద ఫెయిత్ఫుల్ విట్నెస్. చూడండి, ఇక్కడ కూడా ఫెయిత్ఫుల్ మూన్, ఏ ఫెయిత్ఫుల్ విట్నెస్ ఇన్ ద స్కైస్ అని ఉంది. ఇలాగే జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్. మీకు ఆస్ట్రోనామీ ద్వారా చెప్తాను, యేసు ప్రభువుని నిరూపిస్తాను. మీకు ముందు ఆ పోలికలన్నీ మీకు వివరిస్తున్నాను, అప్పుడే మీరు అంగీకరిస్తారు. నేనేదో కళ్ళపోలు మాటలు చెప్పటం లేదు ప్రియులారా, నేను జాగ్రత్తగా గమనించాను. ఈ చందమామ క్రీస్తుకి నమ్మకమైన సాక్షిగా ఉంది. దేవునికి చందమామ ఎలాగైతే నమ్మకమైన సాక్షియో, యేసు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవునికి నమ్మకమైన సాక్షి అని మనకు అర్థమైంది. అంటే ఇది చందమామ అనేది క్రీస్తుకి ఒక ఛాయారూపకంగా ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి చందమామను మీరు చూసినప్పుడు చెప్పాను కదా, చందమామ దేవుడు ఎందుకు చేశాడు? సూచనల కోసం చేశాడు. చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాన్ని. చందమామ క్రీస్తు యేసుకి ఒక గుర్తుగా ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. గమనించండి. ఈ చందమామని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, చందమామ పౌర్ణమి రోజు చక్కగా చక్కగా పరిపూర్ణంగా ఉంటుంది ప్రియులారా, కాదా? చూడండి, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలను. మనం ఒక పోలికలు మీకు చెప్తున్నాడు, ఎంత అద్భుతమైన పోలికలు చూడండి. పస్కా పశువును వధించుడు, నిర్గమాకాండ 21. చూడండి, చందమామ క్రీస్తుకి గుర్తుగా ఉంది కాబట్టి ఒక పస్కా పశువు కూడా క్రీస్తుకి ఛాయగా ఉంది ప్రియుల, కాదా? కాబట్టి ఎలాగా ఒక పస్కా పశువు ఎలా ఉండాలంట? ఎలాంటి నిర్దోషంగా మచ్చ డాగు లేనిదిగా చక్కగా ఉండాలంట, నిర్దోషంగా ఉండాలంట. అది మనం ఆల్రెడీ గొర్రెపిల్ల మాత్రమే కాదు, క్రీస్తుకు ఛాయ. ఒక చందమామ పౌర్ణమి రోజు ఒక మచ్చ కనపడతాయి. ఇప్పుడు మచ్చలు కనపడతాయని అనకండి, సాధారణంగా పౌర్ణమి రోజు చక్కగా చాలా తెల్లగా ఉంటాడు, ఎలాంటి స్పాట్స్ లేకుండా చక్కగా ఉంటాడు. అలాగే ఒక ఎలాంటి మచ్చ డాగు లేని ఆ ఏడాది గొర్రెపిల్లను మీరు తీసుకుని అది 4 రోజుల తర్వాత పస్కా అబీబ్ నెల 14వ తారీఖున ఏం చేయాలని చెప్పాడు? వధించాలని చెప్పాడు. అంటే రక్తంగా ఆ తెల్లని చక్కని ఆ గొర్రెపిల్ల వధించబడినప్పుడు రక్తముగా మార్చబడుతుంది. ఆ రక్తము వాళ్ళని రక్షిస్తుంది. గమనించండి, ఈ పోలికలు మీరు గమనించండి. ఈ క్రీస్తేసు రక్తం వలన విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాను. క్రీస్తేసు రక్తం వందలి మనం చూడండి, మన క్రీస్తేసు రక్తం ద్వారా ఆ చూడండి, గమనించండి. ఈ చంద్రగ్రహణం అంటారు కదా, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం. మనం ఈ పోలికలు క్రీస్తుకు సూచనగా, ఇవెందుకు? పౌర్ణమి అనేది సూచన, అలాగే రక్తంగా మారడం అనేది ఒక సూచన, క్రీస్తుకులో ఒక ఛాయగా ఇవి మనం చూడొచ్చు ప్రియులారా. జాగ్రత్తగా చూడండి ఈ పిక్చర్లో. అంత మాత్రమే కాదు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనికలో పెట్టుకోండి. సూర్యుడు క్రీస్తు తెల్లగా చందమామ పౌర్ణమి రోజు కనపడుతుంటే క్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్ల అని మనం అర్థం చేసుకోవాలి. ఆ క్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్లగా చూడాలి. ఎర్రగా మన చందమామ మనం చూసినప్పుడు దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క చిలువ త్యాగానికి గుర్తుగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం గమనించండి ఈ విషయాలు. ఇక్కడ అపోస్తుల కార్యం 2:20 పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతూ ఆవేశంగా పరిశుద్ధాత్మతో ప్రేరణతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు చూడండి. క్రీస్తు చనిపోయినప్పుడు సూచనలు జరిగాయంట. అవి యోవేలు రెండో రాకడ గురించి చెప్పిన విషయాలు క్రీస్తు రాకడలో కూడా జరిగాయి. మొదటి రాకడలో కూడా ఒక పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ జరిగిందని మనం చూడొచ్చు. ఒకటి చూడండి, ఆయన ఏం చెప్తుండే అపోస్తుల గారు 2:15-16 మీరు అనుకున్నట్లు చాలామంది అనుకున్నారట, యూదులు అక్కడ చేరువచ్చిన యూదులందరూ పర్ణశాల పండుగకి చేరువచ్చిన అందరూ ఏమనుకున్నారంటే తాగేసి ఉన్నారు అనుకున్నారు. కాదు, మీరు అనుకున్నట్టు వీళ్ళు తాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం 9 గంటలే కదా దీన్ని అవుతుంది, ఉదయం 9 గంటలు అవుతుంది, వాళ్ళు తాగలేదు. దీన్ని గురించి ప్రవక్తని యోవేలు ఈ విధంగా రాశాడు కనుక ఇవి జరుగుతున్నాయి. ఏదైతే వీరు తాగారనుకుంటున్నారో వారు తాగలేదు, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నారు. వీటి గురించి ఏదైతే ఇప్పుడు జరుగుతుందో మీరు కనకట చూస్తున్నారు. ఈ విషయాలు యోవేలు ముందుగా ప్రవచనం చెప్పాడు. ప్రభు ప్రత్యక్షమవు ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణంగా మారుతారు. ప్రభు రాకడ రెండో రాకడ రాకముందు సూర్యుడు చీకటిగా అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణంగా అవుతాడు. అంత మాత్రం కాదు, ప్రభు రెండో రాకడలే కాదు, మహాదినము రాకముందంటే క్రీస్తులో కూడా క్రీస్తు చనిపోయినప్పుడు కూడా అవి జరిగాయని పౌలు అప్పుడు వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. క్రీస్తు చనిపోయినప్పుడు కూడా సూర్యుడు చీకటిగా మారాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారాడు. ప్రభు వచ్చినప్పుడు కూడా రెండో రాకడలో కూడా ఆయన రాకముందు కూడా సూర్యుడు చీకటిగా అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు. కాబట్టి మనం దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి.
ప్రభువు ఎప్పుడు చనిపోయాడో తెలియాలంటే చంద్రగ్రహణం ఆ రోజు ఏర్పడింది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణం, టోటల్ లోనార్ ఎక్లిప్స్ ఏర్పడింది. అంత మాత్రం కాకుండా ఒక సోలార్ ఎక్లిప్స్ కూడా ఏర్పడింది, ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. అవి ఎప్పుడు ఏర్పడ్డాయి మనం తెలుసుకుంటే ప్రభువు ఎప్పుడు చనిపోయారు కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ప్రూవ్ చేస్తాను చూడండి. మీకు ఈ వాక్యాల ఆధారంగా పౌలు యాక్చువల్గా అపోస్తుడు ఈ వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. ఈ వాక్యాలని కోట్ చేస్తూ ప్రభురా మొదట మరణానికి ఆ జరిగిన సంఘటనలకి ముడిపెడుతున్నాడని విషయాన్ని మీరు గమనించాలి. అఫ్కోర్స్ రెండో రాకడలో కూడా ఇది జరుగుతుంది, నేను కాదంటలేదు. రెండో రాకడలో మన ప్రభు వచ్చే ముందు కూడా ఈ సూచనలు మనకు కనబడతాయి ఆకాశంలో, అందులో సందేహం లేదు. ప్రభు మొదటి రాకడ వచ్చినప్పుడు కూడా సూచనలు కనబడ్డాయి, రెండో రాకడ వచ్చినప్పుడు కూడా. అందుకే దేవుడు చేశాడు, మనం చూస్తాం ప్రాథమికంగా సూర్యచంద్ర నక్షత్రం చేయడానికి సూచనల కోసం దేవుడు చేశాడు. కాబట్టి నేనేమంటానంటే ప్రభు చనిపోయిన రోజు ఒక సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం ఏర్పడింది. ద బ్లడ్ మూన్, పూర్తిగా బ్లడ్ మూన్ ఏర్పడింది. అది పస్కా రోజు. గమనించండి, పస్కా రోజు. సాధారణంగా అప్పుడు మనం ఆలోచించేద్దాం ఈ ఎప్పుడు జరిగాయి బ్లడ్ మూన్స్, ఎప్పుడెప్పుడు జరిగాయో మనం పరిశీలన చేద్దాం. చూడండి, సాధారణంగా ప్రభు చనిపోయిన కాలాన్ని మనం పరిశీలన చేద్దాం. సిలువలో చనిపోయిన అందరూ ఏకీవించేది 26 AD నుంచి 34 AD వరకు. ఈ సంవత్సరంలోనే యేసుప్రభు వారు చనిపోవాలి ఖచ్చితంగా. ఇట్లా మనం వాటిని గమనిస్తే అప్పుడు ఏ రోజు పడింది పస్కా రోజు మనం ఒక్కొక్కటి గమనిస్తే ఒక్కొక్కటిగా చూడండి. 26 సంవత్సరంలో ఇక్కడ మనకు చూపిస్తున్నారు సండే ఏప్రిల్ 21 అని, 27వ తారీఖు 27వ సంవత్సరంలో ఏప్రిల్ 11. అలాగే 31 చూద్దాం. చాలామంది 33 అనుకుంటారు. 33 ఎప్పుడు పడింది? సండే మే 3 ఏప్రిల్ 3వ తారీఖున అంటారు, అప్పుడు పడిందని చెప్తారు. ఈ పరిశీలన చేద్దాం ప్రియులారా. అంత మాత్రం కాదు, అసలు చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడ్డాయి చూద్దాం. మనం మూడింటిని జాగ్రత్తగా పరిశీలన 30, 31, 32, 33 ఈ సంవత్సరాల్లో ప్రభు చనిపోయిన అందరూ అంగీకరిస్తారు. 30, 31, 32, 33లో ఈ సంవత్సరాల్లో ఎప్పుడు ఏ సంవత్సరం చనిపోయాడు ముందు సంవత్సరం తెలుసుకుందాం, నెల తెలుసుకుందాం, తర్వాత రోజు కూడా మనం చూడొద్దాం. చూడండి, ఇక్కడ గమనించండి, స్క్రీన్లో కనపడుతున్నాడు. 14 ఏప్రిల్ 14 4వ నెల, అంటే ఏప్రిల్ నెల 14వ తారీఖు 32లో చూడండి ఇక్కడ స్క్రీన్లో. అప్పుడు ఆ రోజు చంద్రగ్రహణం ఏర్పడింది, సంపూర్ణ చంద్రగ్రహణం ఇక్కడ స్క్రీన్లో కనపడుతుంది. ఆ రోజు ఆ దగ్గరలో ఆ నెలలో టోటల్ సోలార్ ఎక్లిప్స్ కూడా ఏర్పడ్డాయి. సహజంగా ఏర్పడే టోటల్ సోలార్ ఎక్లిప్స్ కూడా ఏర్పడ్డాయి. గమనించండి, చూడండి, ఆ ఒక్కరోజే ఫుల్గా ఈ సంవత్సరాల్లో 30 నుంచి మనం గమనిస్తే 34వ సంవత్సరం వరకు మనం గమనిస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు జరిగిందంటే 32 ఏప్రిల్ 14వ తారీఖున జరిగింది. మనం నాసా వెబ్సైట్కి వెళ్తే మనం ఈజీగా చూడొచ్చు ప్రియులారా. అసలు మీకు ఒక విషయం చెప్పాలి, అసలు చంద్రగ్రహణం ఏర్పడమే అరుదు. అలాంటిది పస్కా రోజు ఏర్పడడం మరీ అరుదు ప్రియులారా. జాగ్రత్త గమనించండి. జాగ్రత్త గమనిస్తే 1వ సంవత్సరం నుంచి 2033వ సంవత్సరం వరకు 130 మార్చి 15 నుంచి ఏప్రిల్ మొత్తం అంత మనకు తెలుసు కదా. సాధారణంగా ప్రభు చనిపోయింది పస్కా రోజు. పస్కా ఇప్పుడు మార్చిలోను క్షమించాలి ఏప్రిల్లో మాసంలోనూ జరుగుతుంది కదా. చంద్రగ్రహణాలు ఎంత రేర్గా జరుగుతాయి మీకు చెప్తున్నాను, స్టాటిస్టిక్స్ జాగ్రత్త గమనించండి ప్రియులారా. మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ మొత్తం వరకు ఆ గత 2000 సంవత్సరాల నుంచి చూస్తే కేవలం మార్చి 15 నుంచి ఏప్రిల్ మాసము పూర్తిగా ఈ టైంలో ఏర్పడినవి 2000 సంవత్సరాలకి సుమారు 130 మాత్రమే. ఏది మార్చి 15 నుంచి ఏప్రిల్ చివరి వరకు, ఏప్రిల్ 31 వరకు ఈ కాల పరిధిలో గత 2000 సంవత్సరాలుగా సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడింది 130 సార్లు మాత్రమే. చూడండి ఇన్ని సంవత్సరాలకి. అది కూడా పస్కా రోజు ఏర్పడిన సందర్భం 1,000,000 సార్లు ఒకసారే సంపూర్ణ చంద్రగ్రహణం. నేనేమంటానంటే ఇక్కడే మనకు అర్థమైపోయింది ప్రభు చనిపోయిన సంవత్సరం నెల తారీఖు ఇక్కడే మనకు డేట్లు అర్థమైపోయి. ఏప్రిల్ 14, 32వ సంవత్సరంలో 1 ఛాన్స్ ఇన్ 21 బిలియన్ టోటల్ లోనార్ ఎక్లిప్స్ అని పాస్ ఓవర్. ఇది కోయిన్సిడెన్స్ అంటారా? కోయిన్సిడెన్స్ కాదు, కోయిన్సిడెన్స్ అయితే కాదు. బైబిల్లో కోయిన్సిడెన్స్ ఉండవు. అమ్మో ఇలా యాదృచ్ఛికంగా జరిగిపోయా కాదు. దేవుడు ముందే చెప్పాను, ఆయన ప్రభు తన కుమారుడు చనిపోయినప్పుడు అంత కంట్రోల్డ్గా తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని మొత్తం ఈ స్టార్స్ని నక్షత్రాలని అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాడు.
కాబట్టి చూడండి, ఆలోచన చేయండి. ఒక పస్కా రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం అనేది కోట్లో 200 కోట్లకు ఒకసారి జరుగుతుంది. ఆలోచన చేశారా? ప్రభు చనిపోయినప్పుడు పేతురు చెప్తున్నాడు, సూర్యుడు చీకటిగా అయిపోయాడంట. మనకు తెలుసు, చంద్రుడు రక్తవర్ణంగా మారాడు. ప్రభు చనిపోయిన దానికి సూచనగా ఆకాశంలో దేవుడు సూచన చూపించాడు. ప్రభు ఆ శిలువ రక్తంలో తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణం పెట్టాడు, రక్తం ద్వారా విమోచన కార్యం చేశాడని సాంకేతికంగా సూచనగా దేవుడు ఆకాశంలో చూపించాడు. ఈ పస్కా రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. 200 కోట్ల సార్లు ఒకేసారి ఏర్పడింది. అది కూడా ఏప్రిల్ 14, 32వ సంవత్సరం. ఇది పిన్ పాయింట్ డేటు, ఎవరు కాదనలేని డేట్ ఇది. ఎవరు ఇంకా ఆర్గ్యుమెంట్కి తావులేదు ప్రియులారా. అంత మాత్రం కాదు, ఇది ఒక విచిత్రం అయితే నిజంగా ప్రియులారా చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా చూడండి, ఈ విచిత్రం ఏంటంటే 200 కోట్లకు ఒకసారి పస్కా రోజు ఏర్పడుతుంది. అది కూడా ఈ చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడిందో తెలుసా? క్షమించాలి, ఈ టోటల్ లోనార్ ఎక్లిప్స్ బ్లడ్ మూన్ ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడిందో తెలుసా? ప్రభు చనిపోయినప్పుడు. మీకు చూపిస్తాను పిక్చర్లో చూడండి. ఈ పిక్చర్లో నాకు స్టెల్లార్ ఏమైనా సాఫ్ట్వేర్ నా ల్యాప్టాప్లో ఉంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టాను. అది ఎగ్జాక్ట్గా 32 ఏప్రిల్ మాసం 14వ తారీఖు సుమారు 12 గంటల ప్రాంతంలో ప్రియులారా ఇజ్రాయిల్లో, అంటే ఇజ్రాయెల్ టైం ప్రకారం 12 గంటలకి మధ్యాహ్నం ఏర్పడింది. ప్రియులారా అది ఎక్కడ ఏర్పడింది? లిబ్రాలో కాన్స్టలేషన్లో తులరాశులు ఏర్పడింది. చూసారా, ఇది రేర్గా జరగడం అసాధ్యం. యాక్చువల్గా తులరాశిలో సంపూర్ణ చూడండి, ఇక్కడ రెడ్గా ఉన్నది మీకు చూపిస్తాను. యాక్చువల్గా మీరు జూమ్ చేస్తే కనబడుతుంది. నేను ఏదైతే బ్లడ్ మూన్ పెట్టానో అక్కడ చందమామ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కాన్స్టలేషన్ కనపడుతుంది. కాన్స్టలేషన్ ఏంటంటే అది తులరాశి అంటే క్రీస్తు తన పేమెంట్ చేశాడు. డెప్ట్ హ్యాస్ బిన్ పెయిడ్ ఫర్ ది హ్యుమానిటీ. యేసు ప్రభు వారు ఏదైతే సిలువలో చనిపోయాడు పస్కా రోజున దేవుని వాక్యము పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుందో ఇదే విషయాన్ని ఆకాశంలో రూఢీపరుస్తున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆకాశంలో మరొక సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు. 2-3 సాక్షుల మీదట ఒక మాట స్థిరపరచబడుతుంది. బైబిల్ గ్రంథంలో పస్కా రోజు చనిపోయారు, ఆ రోజు చనిపోయారని బైబిల్ గ్రంథం స్పష్టం చెప్తే అది కల్పనా కథలు కాదు. దేవుడు ఇంకో సాక్ష్యం ఆకాశంలో చూపిస్తున్నాడు. ఎగ్జాక్ట్గా సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పస్కా రోజు, అది కూడా సుమారు ఎగ్జాక్ట్గా పస్కా రోజు అది లిబ్రా కాన్స్టిట్యూషన్లో దేవుడు చూపించాడు, సూచనగా చూపించాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు విమోచన విక్రయాన్ని ధనాన్ని చెల్లించాడు. ఆయన బ్యాలెన్స్ సరిగ్గా చేశాడు. చూడండి, ఉదాహరణకి బెల్షస్సరు దేవుడు చెప్పాడు, అతను మెనే టేకులు ఉపార్సినని మనం కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను తూచాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు. మనం అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయాం. ప్రియులారా, మనందరం దేవుని రాజ్యాంగం ప్రకారం, దేవుని చట్టంలో, దేవుని శాసనం ప్రకారం మనందరం తక్కువ చేయబడ్డాం. దేవుని రాజ్యాంగం ప్రకారం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ కోల్పోతాం. దేవుడు దాన్ని బ్యాలెన్స్ చేశాడు. దేవుడు తన పేమెంట్ చేశాడు. దేవుడు తన కుమారుడు తన విలువైన రక్తాన్ని ఇచ్చి, చెప్పిన కదా, చంద్రుడు రక్తాన్నిగా మారితే క్రీస్తు యేసు యొక్క బలిదానానికి గుర్తని మీకు ఇందాక రెఫరెన్స్. నమ్మకమైన సాక్షి దేవునికి, తండ్రి అయిన దేవునికి నమ్మకమైన సాక్షి చంద్రుడు. అలాగే యేసుక్రీస్తు వారు దేవునికి నమ్మకమైన సాక్షి. ఇక్కడ స్పష్టంగా ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా చెప్తున్నాను. ఏప్రిల్ 14, 32లో జరిగింది. క్రీస్తు ఎవరైనా మతోన్మాదులు అడిగితే చూపించండి, దేవుని పరిశుద్ధ లేఖనం మీరు రాసుకున్నారంటే, కాదురా నాయన, దేవుని పరిశుద్ధ లేఖనాలతో పాటు ఆకాశంలో సూచన కనపడింది. మీరు నాసా వెబ్సైట్ తీసి ఓపెన్ చేసి వాళ్ళకి స్టెల్లార్ ఓపెన్ చూపించండి. సాక్ష్యం నోరులు మోస్తారు ఒక్కొక్కడు. ప్రియులారు, దేవుడు ఎంత అద్భుతం, 2 సాక్ష్యాలు ఇచ్చాడా మనకి దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. దేవుని పరిశుద్ధ లేఖనాలు ఎంతైనా నమ్మదగింది. ప్రియులారు, మనం దేవుని వాక్యాన్ని మనం చక్కగా నమ్మొచ్చు. ప్రియులారా, ఆకాశంలో సూచన చూడండి. ఏప్రిల్ 14వ తారీఖు 32లో చనిపోయాడు యేసుప్రభు వారు. ఇది చూడండి, ఇక్కడ ఇది మీకు అర్థం అవడం కోసం కాన్స్టలేషన్ వెనకాల కనపడుతుంది. మధ్యలో చూడండి, ఇక్కడ సిలువు కనపడుతుంది. సిలువు అంటే కాన్స్టలేషన్లో యేసుక్రీస్తు వారు ఒక బ్యాలెన్స్ చేశాడు. అంటే మన డెప్ట్ హ్యాస్ బీన్ పెయిడ్ అని అర్థం. దేవుని న్యాయమైన కోర్టులో క్రీస్తు యేసు వారు మనందరి పాపాలకి విమోచన క్రయ ధనాన్ని వెల చెల్లించాడు. ప్రియులారా, ఎటోన్మెంట్ ప్రైజ్, రెడమ్టివ్ ప్రైజ్ చెల్లించాడని దేవుని వాక్యం చూడండి. అంత మాత్రమే కాదు, ఈ సూచనలో ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ ద బ్యాలెన్స్ అండ్ బీయింగ్ జడ్జ్డ్. యూదులు ఏమన్నారు? ఈ రక్తం నా మీద మా పిల్లల మీద ఉండదు.
దేవుడు వారిని వారిని తీర్పులోకి వచ్చారు వారంతా. అదే ఇక్కడ సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ చందమామ ఆకాశంలో ఆ రోజు కనపడింది ప్రియుల, ఎగ్జాక్ట్గా పస్కా రోజు చందమామ తులరాశిలో కనపడింది, ఎర్ర రక్తవర్ణంగా మారాడు. అంటే దేవుడు క్రీస్తు వెల చెల్లించాడని అర్థం వస్తుంది. అలాగే ఇశ్రాయేలీయులు తీర్పులోకి వచ్చే యూదులు, ముఖ్యంగా యూదులు దేవుని న్యాయమైన త్రాసులో జడ్జి చేయబడ్డారు, తీర్పులోకి వచ్చారని అర్థం. ఎంత అద్భుతమైన సూచన ప్రియులరా. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రియులారా. మీరు అందరికీ షేర్ చేయండి ఈ విషయాలు, ప్రతి ఒక్కరూ సేవకులందరికీ షేర్ చేయండి. సేవకులారా మీరు షేర్ చేయండి. చూడండి ఇక్కడ నక్షత్రాలు కనబడుతున్నాయి మధ్యలో ఈ పిక్చర్లో. నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రం ఒక పేరు ఉంది. ఆల్రెడీ మనం నా ఛానల్లో ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. ప్రతి రాశి గురించి నేను వీడియో చేయడం జరిగింది. దయచేసి ముందు వాటిని చూడండి. రాశులు అంటే మన వాళ్ళకి జ్యోతిష్యం గుర్తొస్తుంది. జ్యోతిష్యం వైపు మనం వెళ్ళకూడదు. అవి రాజ్యాంగ ప్రకారము చాలా అది మరణదండన విధిస్తాడు దేవుడు, వాటికి మనం పోకూడదు. కానీ జ్యోతిష్యం వేరు, ఖగోళ శాస్త్రం వేరు. రెండింటిని మనం ముడిపెట్టి మనం వల్ల క్రైస్తవులు ఇటు చోటుకి చూడట్లేదు, దురదృష్టకరంగా. ఈ విషయాలు తెలియాలి క్రైస్తవ లోకానికి. వాటి గురించి నేను చాలా డీటెయిల్డ్గా విపులంగా మన ఛానల్లో, పాల్ సుధాకర్ అఫీషియల్ అనే ఛానల్లో మీరు చూడొచ్చు ప్రియులర్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు చూసి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి ప్రియులర్. ప్రతి స్టార్కి ఒక పేరు ఉంది. చూడండి, ఏప్రిల్ 14:32లో ప్రతిదీ అల్ జుబీనా అని ఒక స్టార్కి పేరు ఉంది. దాని అర్థం ఏంటంటే పర్చేజ్, రిడెంప్షన్ అని అర్థం. అలాగే ప్రతి దానికి జుబేన్ అల్ జెనుబి అనే దానికి ఆ స్టార్కి అర్థం ఏంటంటే ద ప్రైజ్ డెఫిషియంట్, కొరతగా ఉంది, వెల చెల్లించాలని ఆ స్టారు చెప్తుంది. అయితే జుబేన్ అగ్రాబి ద ప్రైజ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ అని అర్థం. జుబెన్ అల్ షెమాలి ద ప్రైజ్ విచ్ కవర్స్ అని అర్థం. ఈ అన్ని స్టార్స్కి అద్భుతమైన సువార్త దేవుడు ఆకాశంలో చెప్పాడు. అందుకనే దేవుడు భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలను సూచనలుగా చేశాడు. ప్రియులారా చూశారు కదా ఆ వాక్యం చూడండి. 1 తిమోతి 2:6లో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడు. దీనిని గూర్చి సాక్ష్యం యుక్త కాలముందు ఇవ్వబడెను. అందరి కొరకు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. అదే ఈ ఆకాశంలో కనపడుతున్న ఒక అద్భుతమైన, ఇది 200 కోట్లకు ఒకసారి కనపడుతుంది. అంటే 200 అసలే భూమి పుట్టి 6,000 సంవత్సరాలు, మన మనిషి పుట్టిన తర్వాత 6,000 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక్కసారి కూడా జరగలేదు. ఇది ఒక్కసారి జరిగింది, వన్ టైం ఈవెంట్ ఇది ప్రియులారా ఆకాశంలో. అది కూడా పస్కా రోజు చంద్రగ్రహణం అంటే బ్లడ్ మూన్ ఏర్పాటు, అది కూడా లిబ్రా కాన్స్టేషన్లో జరగడం అనేది ఎప్పుడు గతంలో 33 సంవత్సరంలో కూడా జరిగింది దగ్గరలో. ఈ లిబ్రా కాన్స్టేషన్ దగ్గరలో అది పార్షియల్ లోనార్ ఎక్లిప్స్. అది పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణం కాదు, పాక్షికంగా జరిగింది. అది లెక్కల్లోకి రాదు. ఇది సంపూర్ణ ప్రభువు యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం. ఎలా చెల్లించి ఆ వాక్యాన్ని మీరు ఏదైతే ఉందో ఈ వాక్యానికి ఆకాశంలో సూచన మీకు కనపడుతుంది. చూడండి, కంపేర్ చేయండి ప్రియులను. అయితే ఈ చూడండి పిక్చర్ ప్రకారము, ఈ పిక్చర్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఇక్కడ మధ్యలో ఆఫ్రికా, ఇండియా, ఇజ్రాయిల్ ఈ ప్రాంతాల్లో చీకటిగా ఉంది పిక్చర్లో. చూసాను, దాని అర్థం ఏంటంటే వారికి కనపడదు. దేవుడు రక్తవర్ణంగా మారాడు కదా, మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో జరిగింది. మరి ఇది ఇజ్రాయిల్ చూడరు. మరి అంటే ఆల్రెడీ వారు ఇజ్రాయిల్ చూడు, బయట అన్ని దేశాలలో అందరూ చూస్తారు. ఎందుకు అలాగా? ద పాస్ ఓవర్ ఎక్లిప్స్ కుడ్ నాట్ బి సీన్ బై జూస్, ఓన్లీ జెంటల్స్. బట్ వై? మనకు ఆ ప్రశ్న వేసుకోవాలి. దేవుడు అంట ఈ సూచనని యూదులకి చూపించలేదు ఈ సూచన. ఎందుకంటే ఆ రోజు పగల కదా, పగలు చంద్రగ్రహణం ఎలాగ ఏర్పడుతుంది? అవ్వదు. రాత్రి చంద్రగ్రహణం చూడడం సాధ్యం అవుతుంది. అది బయట అన్ని జనులకి ఈ సూచన చూపించబడిందట. ఎందుకు తెలుసా? దిస్ ప్రొఫాటిక్ సైన్ కెనాట్ బి వ్యూడ్ బై జూస్ బట్ వాజ్ గివెన్ యాజ్ ఎ విట్నెస్ టు ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ అరౌండ్ ద వరల్డ్. అబ్బా, వారు ఆల్రెడీ విట్నెస్ చేస్తున్నారు. క్రీస్తు చనిపోయిన ఆ సందర్భాన్ని యూదులందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. వారికి అవసరం లేదు ఈ సూచన. తప్పుపోయిన 10 గోత్రాల ప్రజలు ప్రపంచం అంతా చెదిరిపోయారు. వారికి ఇదిగో నా కుమారుడు మీ అందరి కొరకు వెల చెల్లించాడని వారందరికీ సాక్ష్యంగా చూపించాడు. ఆహా, యాన్సాప్ చెప్పాలి దేవుడికి. ఏమి అద్భుతమైన సూచన. ఆకాశం నలుమూల చెదిరిపోయిన 10 గోత్రాల ఇజ్రాయిలీలందరికీ 10 గోత్రాలందరికీ దేవుడు సాక్ష్యం చూపించాడు. వారు అన్ని జనులు అయిపోతారని యాకోబు సాక్ష్యం చెప్పాడు, ప్రవచనం చెప్పాడు. మీరు ఎఫ్రాయిము సంతానము, మనష్షే సంతానము, మీరు అన్ని హీ విల్ బికమ్ ఎ జెంటైల్స్ మల్టిట్యూడ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పాడు.
ఆ ప్రవచనం చెప్పాడు. దాని ప్రకారం ఈ సువార్త వారికి చెప్పబడింది. ఈ సూచన క్రీస్తు యేసు వారి శిలువ మరణము ఏప్రిల్ 1432 చనిపోయారని అన్ని జనులకి ఒక సాక్ష్యంగా చూపించబడింది. ఎంత అద్భుతమైన, నిజంగా అద్భుతం ప్రియులారా. చూడండి ఈ వాక్యం చూడండి, రోమా 11:11 వారికి రోషం పుట్టించుటకై వారి త్రొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగాను. వారి తొట్టుపాటు లోకము ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఈ వాక్యం ప్రకారము వారి తొట్టురెళ్ళారు. వారికి సూచన కాదు ఇది, బయట అన్ని జనులందరికీ రక్షణ కారణమైంది. దేవుడు నీ పాపాలన్నిటికీ నా కుమారుడు ఎలా చెల్లించాడని ఒక సూచన ఆకాశంలో చూపించాడు. అది ఏ రోజు జరిగింది చెప్పాను కదా. ప్రభు ఎప్పుడు చనిపోయాడు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాను. ఇది ఎప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం చెప్పాను, చాలా రేర్గా జరుగుతాయి. గత 2000 సంవత్సరాల్లో ఏప్రిల్ 15 నుంచి మార్చి 15 నుంచి ఏప్రిల్ చివరి వరకు కేవలం 150 సార్లు ఏర్పడింది. అది కూడా పాస్ ఓవర్ రోజు ఒకే ఒకసారి, అది కూడా లెబ్రా కాన్స్టిట్యూషన్ ఒకే ఒకసారి. ప్రియులారా, మీరు ఎంతైనా వెతుక్కోండి, మీకు అసాధ్యం కనపడదు ప్రియులారా. ఇది దీన్ని బట్టి మనం చక్కగా మనం చూడవచ్చు ప్రియులారా. ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా ప్రియులారా? ఇక్కడితో కూడా అవ్వలేదు. దేవుడు ఇంకో సూచన చూపించాడు. ఎగ్జాక్ట్గా వీరు ప్రభువుని చంపేశామని, క్రీస్తుని చంపేశాము, ఆ బలులు దేవుడు అంగీకరించట్లేదు, వారికి అర్థం కాలే. వారు రొటీన్గా మళ్ళీ బలులు గట్ట అర్పిస్తున్నారు. వారు ఇచ్చిన దేవుడు అనుదిన బలులు దేవుడు అంగీకరించలేదు, ఎందుకంటే తన కుమారుని తృణీకరించారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఇది ఒక సూచన ప్రియులు ఎక్కడితో అయిపోలేదు, ఇంకో సూచన కూడా దేవుడు చూపించాడు. ఎగ్జాక్ట్గా 7 నెలల తర్వాత వారు ప్రాయశ్చిత్తార్థ దినం చేస్తారు. ఆ ప్రాయశ్చిత్తార్థ దినం రోజు యాజకుడు ఏం చేస్తాడంటే రెండు మేకపోతుల్ని తీసుకుంటాడు. ఒకటి అరణ్యంలో పంపించేస్తారు, అజాజేలు గోటు అంటారు, ఇంకోటి ఏమో దేవునికి అర్పణగా ఇస్తారు. దానికి రెండిటికి రెడ్ క్రిమ్సన్ కార్డు పడతాడు. కట్టిన తర్వాత అది దేవునికి అర్పించింది, దానికి క్రిమ్సన్ కార్డు కట్టింది చిన్న మొక్క తీసుకొచ్చి ఆ దేవాలయం గోడ మీద అంటిస్తాడు. అది ఎర్రగా ఉన్నది. అది యాక్చువల్గా 40 సంవత్సరాలు ప్రతి ప్రాయశ్చిత్త దినం రోజు అది వైట్గా అయిపోతుంది. అంటే క్రీస్తు దేవుడు వీరి పాపాలకు ప్రాయశ్చిత్తం అంగీకరించాడు అని సూచనగా జరిగింది. కానీ క్రీస్తు చనిపోయిన రోజు మాత్రం అది వైట్గా మారలేదు, రెడ్గానే ఉండిపోయిందంటే వీరిచ్చిన ప్రాయశ్చిత్తార్థ ఏదైతే అర్పణ చేస్తున్న ప్రాయశ్చిత్తార్థం రోజు చేయాల్సిన కార్యక్రమం ఉందో దేవుడు వాటిని అంగీకరించలేదు. ఆ రోజు కూడా ఒక సూచన కనపడింది చూడండి. ఆ రోజే కాదు, అక్టోబర్ 7, 32 అది సుక్కోతు, అది పౌర్ణమి. చూడండి అక్కడ బ్లడ్ మూన్ కనపడుతుంది, జూమ్ చేసి చూపించాను. 10వ నెల అక్టోబర్ 7వ తారీఖుని దేవుడు ఈసారి ఎక్కడ కనపడింది చూసారు? ఎంత అద్భుతం ఆకాశంలో. ఇందాక చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడింది ప్రియులారా? తులరాశిలో ఏర్పడింది, ఇప్పుడు మేషరాశిలో ఏర్పడింది. చూడండి మేషరాశిలో కనపడింది. అంటే వీరిచ్చే ప్రాయశ్చిత్తార్థ దినం వచ్చేసే వీళ్ళు ఇచ్చిన బలిదాగాలను దేవుడు అంగీకరించలేదని దేవుడు చూపిస్తున్నాడు. ఇట్ డిడ్ంట్ టర్న్ ఇంటూ వైట్, అక్కడ రెడ్గానే ఉంది చూడండి. ఇక్కడ జడ్జ్మెంట్ చూడండి స్పష్టంగా, సాక్రిఫైసెస్ వర్ రిజెక్టెడ్. అబ్బా ఏం అద్భుతం అండి ప్రియులారా. ఆ రోజు చూసారా? ఈ 2 సంఘటనలు బట్టి మనం పిన్ పాయింట్గా చేసి చూడొచ్చు ప్రియులారా ప్రభు ఎప్పుడు చనిపోయారనే విషయాన్ని. చూడండి ఈ పిక్చర్లో కనపడుతుంది కదా. ఈసారి అక్టోబర్ 7వ తారీఖు సుక్కోత్ అనే పండగ రోజు, వాళ్ళు 5 రోజుల ముందు వారు ప్రాయశ్చిత్తార్థ దినం రోజు ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడు రక్తం ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆయన ప్రధాన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజలందరి పాపాల నిమిత్తము నేషనల్ రిపెంటెన్స్ కోసం చూడండి బ్లడ్ తీసుకుని దేవుడు అంగీకరించలేదు. చూడండి ఆ రోజు కాన్స్టిలేషన్, ఏ కాన్స్టిలేషన్ నడిపింది? ఏరియస్ కాన్స్టిలేషన్లో మనం చంద్రగ్రహణం నడిపింది. క్రీస్తు వారు వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి వారి ప్రాయశ్చిత్తార్థ అర్పణలను దేవుడు అంగీకరించలేదు. నిజంగా అద్భుతం కదా ప్రియులారా. ఇంతకన్నా సాక్ష్యం మీకు ఏం కావాలి ప్రియులారా? ఎగ్జాక్ట్గా యేసుప్రభు వారు చనిపోయిన సంవత్సరం, అప్పుడు పస్కా రోజు, తర్వాత సుక్కోతు పండగ రోజు 2 సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. అది బ్లడ్ మూన్స్ 2 ఏర్పడ్డాయి. క్రూసిఫిక్షన్ ఇది జరిగిందన్నానికి 32 సంవత్సరంలో జరిగింది ప్రియులారా. పిన్ పాయింట్గా మనం చూడొచ్చు. చూడండి ఏప్రిల్ 1432 పస్కా రోజు జరిగితే అక్టోబర్ 7, 32 సంవత్సరం సుక్కోతు రోజు కనపడింది. వేరే కాన్స్టిలేషన్లో జరిగాయి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. నిజంగా అద్భుతం ఆకాశం. ఇక్కడితో అయిపోయిందా? దేవుడికి నమ్మకమైన సాక్ష్యం
చందమామను చూసాం. మరి యేసుప్రభు చనిపోయినప్పుడు చందమామ రక్తవర్ణంగా మాత్రమే కాదు మారింది, సూర్యుడు చీకటిగా అయిపోయాడని తెలుసు. మనకు తెలుసు, దేవుని వాక్యం ఉంది, 12 నుంచి 3 గంటల వరకు చీకటిగా మారిపోయాడని తెలుసు. అది ఎలా జరిగింది చూద్దాం. రైతు ఇంకో దేవునికి నమ్మకమైన సాక్షి ఇంకోటి ఉంది. అదేంటది? కీర్తన 136:8-9 పగటికి నేలుటకు ఆయన సూర్యుడిని చేశాను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుడు నక్షత్రమును చేశాను, ఆయన కృప నిరంతరముండును. దేవుడు నమ్మకమైన సాక్ష్యంగా పగటిని ఏలడానికి సూర్యుడిని చేశాడంట, రాత్రిని ఏలడానికి చంద్రుడిని నక్షత్రాలని ఆయన చేశాడట, ఆయన కృప నిరంతరం ఉండని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ క్రీస్తుకి ఒక ఛాయిగా సూర్యుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే మలాకీ మీకు తెలుసు కదా ప్రియులరా, మలాకీలో ఏం రాయబడింది? నీతి సూర్యుడు, క్రీస్తేశ్వరు ఎవరు? నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడని ఉంది. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, సన్ ఆఫ్ రైచియస్నెస్. SON కాదు, SUN, సన్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి మీరు చక్కగా, నేను వాక్యానుసారంగా చెప్తున్నాను, సూర్యుడు చంద్రుడు ఎలాగా క్రీస్తుకి ఒక ఛాయిగా ఒకరు ఉన్నాడో, అలాగే సూర్యుడు కూడా క్రీస్తుకి ఒక ఛాయ. కాబట్టి దేవునికి ఇది కూడా నమ్మకమైన సాక్ష్యము. ఇప్పుడు ఆల్రెడీ మన చంద్రగ్రహణం ద్వారా క్రీస్తేశ్వరు ఏ రోజు చనిపోయారో పిన్ పాయింట్గా నెల, సంవత్సరం, నెల, రోజు చూసాం. సమయం ఆల్రెడీ మనకు తెలుసు, మనకు బైబిల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఆయన 9 గంటలకు సిలువ ఎక్కడ ప్రారంభించారు, 12 గంటల నుంచి ఆయన 3 గంటల ప్రాంతంలో చీకటి కమ్మిందని తెలుసు. చూడండి, ఆకాశంలో సూచన కనపడింది. మరొక సూచన, యేసుప్రభు చనిపోయిన రోజు ఆ సూర్యుడు పట్ట పగలో సన్నిని కంప్లీట్ బ్లాక్నెస్, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మేశాడని మనకు పట్ట పగలు చీకటి కమ్మేశాడు. యాక్చువల్గా యేసుప్రభు వారు ఏప్రిల్ 14, 32 చనిపోయాడనడానికి మరొక సాక్ష్యం, చందమామ తులరాశిలో ఉంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. సన్ ఇన్ ఏరియస్ కాన్స్టలేషన్. స్పష్టంగా నీతి సూర్యుడు ఎక్కడున్నాడు? వధించు గొర్రె పిల్లగా, వధువు గొర్రె పిల్లగా ఉన్నాడు. స్పష్టంగా చూడండి, సన్ ఎక్కడున్నాడు? నేను కల్పించింది కాదు, క్రూసిఫిక్షన్ పాస్ ఓవర్ రోజు ఎగ్జాక్ట్గా సన్ ఎక్కడున్నాడు? యేసుప్రభు చనిపోయినప్పుడు అండి, సూర్యుడు ఎక్కడున్నాడు? ఏ రాశిలో ఉన్నాడు? మేషరాశిలో ఉన్నాడు. స్పష్టంగా చూడండి, 32/4/14 12 గంటలకి సూర్యుడు ఎక్కడున్నాడు చూడండి. టైం కూడా రాయబడింది ఇజ్రాయెల్ టైం ప్రకారము. నేను స్టెల్లారేంలో చూసిన స్క్రీన్ షాట్ ఇది, జాగ్రత్తగా చెప్పండి. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. అయితే 12 నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మేసింది. ఎలా సాధ్యమైంది చీకటి కమ్మేసింది? చూద్దాం ఇప్పుడు. చూడండి, ఆమోసు 8:9 ఆ రోజు ఏం జరిగిందో ఒక ప్రవచనం, డైరెక్ట్ ప్రవచనం ఉంది. చూడండి, 8 అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నిజం, నేను చెప్పింది మీరు నమ్మలేదు కదా. ఇప్పుడు చూడండి, చూడండి, ఆ దినమున నేను మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తింపజేస్తాను. ఆ దినమునంటే ఏ రోజు? ప్రభువు చనిపోయిన రోజు. పగటి వేళ భూమికి కటికి చీకటి కమ్మివేయుదును. మీ పండగ దినములు చూసావారా? మీ పండగ దినం దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రలాపవాక్యంగా మార్చుదును. ఆ రోజు పస్కా పండగ, తర్వాత పులిండొట్ల పండుగ వస్తుంది. అందరినీ మొలల మీద కోనిపెట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలు బోడి చేసేదను. ఒక్కరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపం నేను పుట్టింతును. దాని అంత్య దినమున ఘోరమైన శ్రమదినంగా ఉండును. ఇక్కడ స్పష్టంగా యేసుప్రభు వారు తన కుమారుడు చనిపోయినప్పుడు దేవుడు ఒక సూచన చూపిస్తాడు. పట్టమెట్ట మధ్యాహ్నం సూర్యుడు చీకటి కమ్మేస్తాడు, నేను కమ్మేస్తాను. మీరు మీ ఏదైతే ఆనందిస్తున్నారో ఆ సంతోష దినాన్ని, పండగ దినాన్ని దుఃఖదినంగా మార్చేస్తాను. నా కుమారుడు చనిపోయిన రోజు, ఆ చనిపోయిన రోజు ఇలా జరుగుతుందని జరిగింది చెప్పి డైరెక్ట్ ప్రవచనం. ప్రియులారా, ఎంత అద్భుతమైన ప్రవచనం! మనకు తెలుసు, వాక్యం చెప్పినట్టు ఆమోస్ గ్రంథంలో చెప్పినట్టుగానే ఈ ప్రవచనం నెరవేరింది. ఎగ్జాక్ట్గా మన ప్రభు చనిపోయినప్పుడు మత్తయి సువార్త 27 అధ్యాయం 45 ప్రకారం, లోకా 23:44 ప్రకారం మధ్యాహ్నం అంటే 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మని. దేశం అంతా అన్నారు కానీ అక్కడ భూమి అంతా కమ్మేసిందని. అలాగా, ఎందుకంటే సగభాగం భూమి అంతా చీకట్లో ఉంటుంది కదా. 12 గంటల చీకటి కదండి, 12 గంటల పగలు కదా. కాబట్టి మిగతా ప్రాంతం అంతా కూడా చీకటి కమ్మేసింది. డార్క్నెస్ వాజ్ అ సైన్ ఆఫ్ గాడ్ జడ్జ్మెంట్. ఆ రోజు ఎందుకు చీకటి కమ్మేసిందో తెలుసా ప్రియులరా? ఆ చూడండి, మేషరాశిలో చంద్రుడు, సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు కరెక్ట్గా మేషరాశిలో ఉన్నప్పుడు 12 నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మేశాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు ప్రజల పాపాలకి జడ్జిమెంట్, తీర్పు తీరుస్తున్నాడు. తన కుమారుడి మీద మోపాడని అర్థం. సింపుల్గా చెప్పాలని మీకు అర్థమవుతుందా? సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు ఎలాగ ఏర్పడింది చూపిస్తాను. సంపూర్ణ సూర్యగ్రహణం 3 గంటలు ఏర్పడడం అసాధ్యం. మీకు ఎలాగ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ప్రియులరా.
చీకటి కమ్మేశాడు సూర్యుడు. ఎందుకు చీకటి? దానికి అర్థం ఏంటంటే ప్రజల పాప భారం అంతా క్రీస్తు యేసు మీద మోపబడింది. దేవుడు తన కుమారుని జడ్జ్ చేస్తున్నాడు. అంటే మనుషులందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి అని సూచన, ఆకాశంలో ఒక సూచన కనపడింది ప్రియులరా. చూడండి, అసలు సూర్యగ్రహణం ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది మీరు తెలుసుకోవాలి ముందు. ఇది సూర్యగ్రహణమా? కాదు. ఇది జనరల్గా జరిగే టోటల్ సోలార్ ఎక్లిప్స్ యాక్చువల్గా జరిగింది, కానీ ఇది జనరల్గా జరిగే టోటల్ సోలార్ ఎక్లిప్స్ కాదే. ఎందుకు కాదు? ప్రభు చనిపోయిన రోజు పౌర్ణమి రోజు. ప్రభు చనిపోయింది పౌర్ణమి 14వ తారీఖున, అబీబ్ నెల, అంటే మొదటి నెల 14వ తారీఖు. ఆ 14వ తారీఖు చంద్రుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? చూడండి, సాధారణంగా సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు సూర్యగ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి చూడండి. సూర్యుడు మరియు భూమి మధ్య ప్రయాణించి భూమిపై నీడను వేసినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రుడు తన అమావాస్య దశలో ఉన్నప్పుడు, అంటే చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అంటే ఒక అమావాస్య రోజు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. యాక్చువల్గా మరి విచిత్రం ఏంటంటే అమావాస్య రోజే సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడతాయి జనరల్గా. కానీ ప్రభు చనిపోయింది అమావాస్య రోజు కాదే. ప్రభు చనిపోయింది సంపూర్ణ పౌర్ణమి రోజు. ఇక్కడ చూడండి, సాధారణంగా పౌర్ణమి ఎప్పుడు జరుగుతుంది చూడండి. యేసుప్రభు చనిపోయింది ఈరోజు కాదు, యాక్చువల్గా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడ్డాను. మరి ఎలాగ చీకటి కమ్మిస్తుంది? ఇది ఒక మిస్టరీ కదా. మీకు మిస్టరీ ఎంత సాల్వ్ అయిపోతుంది చూడండి. చందమామ ఇప్పుడు ఎక్కడున్నాడు? సూర్యుడికి భూమికి బయట ఉన్నాడు. అది పౌర్ణమి రోజు. సువార్తల్లో వివరించినట్లుగా యేసు సిలువ వేయబడినప్పుడు సమయంలో 3 గంటలు చీకటి సూర్యగ్రహణం వల్ల సంభవించి ఉండకపోవచ్చు. ఎందుకంటే పస్కా పండగ ఎల్లప్పుడూ పౌర్ణమి రోజు సంభవిస్తుంది మరియు సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. ఎలాగంటే మరి జరిగింది? 3 గంటల చీకటి ఎలా కమ్మేసింది? ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ప్రభు చనిపోయింది పౌర్ణమి రోజు. ఆ పౌర్ణమి రోజు అంటే సూర్యగ్రహణం ఏర్పడడం అసాధ్యం. మరి ఎలాగా చీకటి కమ్మేసింది? పస్కా పండుగ సమయంలో సూర్యగ్రహణం సంభవించినా అది 3 గంటలు ఉండేది కాదు. ఎందుకంటే మొత్తం సూర్యగ్రహణం యొక్క గరిష్ట వ్యవధి కొన్ని నిమిషాలు మాత్రమే. అంటే మీకు నేను ఏం చెప్తున్నాను, రెండో విషయం, అసలు పస్కా రోజు పౌర్ణమి రోజు అది. ఆ పౌర్ణమి రోజు సూర్యగ్రహణాలు ఏర్పడవు. పొరపాటున ఏర్పడింది అనుకున్నా కూడా సూర్యగ్రహణాలు సాధారణంగా మ్యాక్సిమం 6 to 8 minutes మాత్రమే ఉంటుంది. మరి బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు 12 గంటల నుంచి 3 గంటల వరకు సూర్యుడు చీకటి కమ్మేశాడంట. ఎలా సాధ్యమైంది ప్రియులారా? ఇది సూపర్ న్యాచురల్గా జరిగింది. న్యాచురల్గా జరిగే సూర్యగ్రహణాలు కాదు. న్యాచురల్గా ఈవెంట్లు ప్రతి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు జరుగుతాయి. ఇది కాదు, న్యాచురల్గా జరిగింది కాదు. ఇది సూపర్ న్యాచురల్గా 3 గంటలు చీకటి కమ్మేసింది. అసలు ఎలా సాధ్యమైంది? 3 గంటలు తలలు బాదుకుంటున్నారు ఇప్పుడు దాకా. క్రైస్తవ లోకానికి 2000 సంవత్సరాల నుంచి మరుగున పడిన విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 3 గంటల చీకటి ఎలా కమ్మేసింది? సూర్యగ్రహణాలు సహజంగా ఏర్పడడం సాధ్యం కాదే. దేవుడు ఒక అద్భుతం చేశాడు ఆ రోజు. ఏంటి అద్భుతం తెలుసా? ఒకడు వచ్చాడు మధ్యలో. చందమామ కాకుండా భూమికి సూర్యుడికి మధ్యలో మధ్యాహ్నం మనం నెత్తి మీద ఉంటాడు కదా, కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో నెత్తి మీద ఉంటాడు. మరి నెత్తి మీద ఉన్నప్పుడు ఏదో అడ్డొచ్చింది. మరి చీకటి కమ్మేశాడు. ఎలా కమ్మేశాడు? ఇది వచ్చిందండి. సైంటిస్టులు ఈ మధ్యన కనుక్కుంటున్నారు, సౌర కుటుంబానికి వెలుపట ఒక నక్షత్రం ఉందంట. దాని పేరు నెమిసిస్ అని అంటారు. డార్క్ ఒక డెడ్ స్టార్ ఒకటి ఉంది. నిబురు అంటారు, ప్లానెట్ 7X అంటారు, రకరకాల పేరుతో. దీనికి కూడా ఇది ఒక డెడ్ స్టార్. దీనికి కూడా సోలార్ సిస్టంలో గ్రహాలు ఉంటాయి. ఇది ఎంటర్ అయింది పిల్లలు. ఇది ఎలా ఎంటర్ అయిందో చూపిస్తుంది. సైంటిస్టులు ఈ మధ్యన కనుక్కున్న డెడ్ స్టార్ మన సోలార్ కుటుంబంలో ఉందని. యాక్చువల్గా 3 గంటలు చీకటి కమ్మడం సాధ్యం కాదు అసలు. జనరల్గా అయితే టోటల్ సోలార్ ఎక్లిప్స్ అలా జరగదు, అసాధ్యం. కానీ దేవుడు సూపర్ న్యాచురల్గా ఈ డెడ్ స్టార్ని తీసుకొచ్చాడు, నెబురు ప్లానెట్ X అని. ఇది ప్రముఖ ప్రాప్త పోషించింది దేవుడు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందో చూడండి. ఆ రోజు ఆర్బిటల్ పాత్ చూడండి, గమనించండి. మధ్యలో సూర్యుడు కనపడుతున్నాడు మీకు. ఇది సూర్యుడు అనుకో, మధ్యలో చుక్క పెట్టాను కదా, అది సూర్యుడు అనుకోండి. సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయి. భూమి కూడా తిరుగుతూ ఉండదు, అలాగా భూమి చుట్టూ తిరుగుతుంటాయి గ్రహాలన్నీ కదా. భూమి కూడా సూర్యుడు చుట్టూ గుండ్రంగా తిరుగుతాయి. కానీ ఆ రోజు ప్లానెట్ నిబురు ఎలాగొచ్చింది? ఇలాగ వచ్చి ఇలా పోయింది. మనం సాధారణంగా రౌండ్గా తిరుగుతాం, కానీ ఆ ప్లానెట్ X అంటే 7X, ప్లానెట్ 7X అంటారు. దాని అర్థం ఏంటంటే ఈ డెడ్ స్టార్ ఏదైతే ఉందో ఇది భూమి కంటే 7 రెట్లు పెద్ద ఉంటుంది.
ఇది డైరెక్షన్ చూసారా ప్రియులారా ఎలాగొచ్చిందో? ఒక దేవుడు తీసుకొచ్చాడండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సూపర్ న్యాచురల్గా ఈవెంట్ జరిగింది ఆ రోజు. ఈ ప్లానెట్ ఎక్స్ నిబురు మళ్ళీ వస్తుంది రాబోయే రోజుల్లో. అందుకని ఈ విషయాలు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందరికీ షేర్ చేయండి విషయాలు పిల్లలు. ఈ ఆర్బిటాల్ పాత్ మీరు గమనించాలి. ఇది ఇలా వచ్చింది. ఇదండి మీకు అర్థమైన భాష. చూడండి 3 గంటల చీకటి ఎలా కమ్మేసింది. ఏప్రిల్ 14, 32 సంవత్సరంలో చూడండి, సూర్యుడు కనపడుతున్నాడు, భూమి కనపడుతుంది. ఇక్కడ భూమి చూసారా? అసలు సాధారణంగా చందమామ ఎక్కడుంది? బయట ఉన్నాడు. మరి సూర్యుడికి అడ్డొచ్చేదే ఉంది. చందమామ పౌర్ణమి రోజు, ఆ రోజు యేసుప్రభు చనిపోయింది పౌర్ణమి రోజు కాబట్టి సూర్యుడు బయట ఉన్నాడు, చందమామ బయట ఉన్నాడు. ఆ రోజు అడ్డొచ్చింది చందమామ కాదు, ఈ ప్లానెట్ ఎక్స్. చాలా పెద్దది, అది 7 టైమ్స్ పెద్దది. ఆ ప్లానెట్ ఎక్స్ వచ్చడం వల్లే మనకి ఇక్కడ ఈ భాగంలో, ఈ భూమిలో చూడండి, భూమి మీద ప్రియులారా నేను చూపిస్తున్నాను. భూమి మీద సగ భాగం ఇది ఎలాగా ఇటువైపు చీకటే, కుడివైపు అంతా చీకటే. ఈ ఎడమ వైపు వాళ్ళకి అందరికీ చీకటి కమ్మేసింది. ఆ రోజు చీకటి కమ్మేసింది. ఎందుకు? మట్ట మధ్యాహ్నం ఇగో ఇది అడ్డొచ్చింది. ఇటువైపు వాళ్ళు ఆల్రెడీ చీకట్లో ఉంటారు. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు మాత్రం ప్రియులారా, ఈ భాగంలో ఉన్నవారికి మాత్రం సూర్యుడు కనపడలేదు 12 నుంచి 3 గంటల వరకు. ఎందుకంటే ఇది అడ్డొచ్చింది. ఎలాగ అడ్డొచ్చిందో మీకు గ్రాఫికల్స్ పిక్చర్ వేసి చూపించాను, మీకు అర్థమవుతుంది. చూడండి, జాగ్రత్త గమనించండి. పిక్చర్ చూపిస్తే మీకు అర్థం, ఇదేంటి మాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటారు. నిజమే, మీకు అర్థం కావు, కానీ ఈ పిక్చర్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, క్షమించారు. ఇది చూడండి, పిక్చర్ చూడండి. ఉదయం ఈ కుడివైపు ఇది ఉదయం 6, ఇది 6, ఇది 6 గంటలకి. ఇది సాయంత్రం 6 గమనించండి. మధ్యాహ్నం 12, ఇది 12. ఓకే, ఇది మధ్యాహ్నం 12 అండి. ఇది ఉదయం సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు కదా, ఉదయించినప్పుడు దీని పక్క నుంచి ఇది కూడా వచ్చింది. ప్లానెట్ ఎక్స్ నెబురు వచ్చింది. ఇలాగ వచ్చి 12 అయినప్పటికీ ఇది ఎక్కడ మీదకి ఎక్కేసింది. అంటే మన సూర్యుడు ఎర్త్ వ్యూ పాయింట్ నుంచి మనం చూస్తే సూర్యుడు నెమ్మదిగా తూర్పు నుంచి బయలుదేరతాడు. తూర్పు నుంచి బయలుదేరి 12 గంటల పైకి వస్తాడు. పైకి వచ్చినప్పుడు దాంతోపాటు ట్రావెల్ చేస్తూ కరెక్ట్గా 12 అయినప్పటికీ సూర్యుడు పైకి ఇలా గడ్డొచ్చింది, మనకు అడ్డుగా అలా గడ్డొచ్చింది. ఆ 12 నుంచి దాంతోపాటు అదే మన భూమితో ట్రావెల్ చేసి 3 గంటల ప్రాంతంలో బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ 3 నుంచి సూర్యుడు కనపడ్డాడు. మరి చీకటి అయ్యేంత వరకు మళ్ళీ కనపడ్డాడు. ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్లో ఉంది. ఇది సూర్యుడు కమ్మేశాడు, చీకటి కమ్మేశాడు. 12 చూడండి, టైం రాశాను పిక్చర్లో. 3 hours ఆఫ్ డార్క్నెస్ ఎలా సాధ్యమైంది? సూపర్ న్యాచురల్ అందరూ ఒప్పుకుంటారు. ఈ సూపర్ న్యాచురల్గా ఎలా జరిగిందనేది క్రైస్తవుల్లో కనుక ఒక మిస్టరీ. ఇన్ని వేల సంవత్సరాలకి మిస్టరీగా ఉంది. అంచెదినాల్లో జ్ఞానం అధికమవుతుంది పిల్లరా. ఇది మిస్టరీ కాదు, దిస్ ఈజ్ నో లాంగర్ మిస్టరీ. 3 గంటల చీకటి ఎలా కమ్మింది, ఇది అడ్డొచ్చింది, మళ్ళీ బయటకు వస్తుంది. చూసారా ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఇది చూడండి పిక్చర్లో. చూడండి అప్పుడు ఏం జరిగింది ఆ రోజు. మత్తయి సువార్త 27:51-54. అప్పుడు దేవాలయం తెర పైనుండి కింద వరకు 2గా చిరిగాను, భూమి వణికెను, బండల బద్దల. ఎందుకు భూమి వణికింది? ఆ రోజు ఆ టైంలో భూకంపం. 3 గంటల యేసుప్రభు ఆయన ప్రాణం విడిచినప్పుడు భూకంపం వచ్చిందట. ఎలా వచ్చిందో చెప్తాను. సమాధులు తెరబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంలో లేచిన వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం ప్రవేశించి అనేక లెక్కపడి శతాధిపతియు అతనితో కూడా వారు యేసుని కూడా కావాలన్నవారు భూకంపం జరిగిన కార్యములన్నిటి చూసి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని, నిజంగా ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని ఆ రోమా శతాధిపతి కూడా దేవుని క్రీస్తుని అంగీకరించాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం జరిగింది. అవి జరిగిన సూచనలన్నీ చూసినప్పుడు వాడికి బుర్రపాడైపోయింది రోమా శతాధిపతికి. నిజంగా ఆ రోజు భూకంపం కలిపింది. ఎందుకు భూకంపం వచ్చింది తెలుసా? ఈ 3 గంటల ప్రాంతంలో, ఇది చూడండి ఇక్కడ 3 గంటల ప్రాంతంలో ఈ ప్లానెట్ నిబురు బయటకు వచ్చేసినప్పుడు ఈ దాని ఎఫెక్ట్ భూమి మీద పడింది. ఎగ్జాక్ట్గా దాని ఎఫెక్ట్ వల్ల భూకంపం, దాని యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల ఇట్ల వల్ల ఒక భూకంపం ఏర్పడిందని మనం స్పష్టంగా అర్థమవుతుంది పిల్లలు. ఎంత అద్భుతం చూడండి విషయాలు. ఇక్కడతో స్టోరీ అయిపోలేదు. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆ రోజు యేసుప్రభు చనిపోయిన రోజు భూమి మీద ఏం జరిగిందో మనకు పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయండి. భూమి మీద ఏం జరిగాయో పరిశుద్ధ లేఖనాలు మనం చదువుకుంటున్నాం. కానీ ఆకాశంలో ఏం జరిగిందో ఇప్పుడు దాకా మనం చూసాం. ఎంత అద్భుతం కదా. ఇక్కడతో అయిపోలేదు. చంద్రుడి గురించి చూసాము. నేను ఏం చెప్పాను పిక్చర్లో, ఫస్ట్ పిక్చర్లో
తంబనైల్లో పెట్టాను కదా, చందమామ కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు, నక్షత్రాలు కనపడుతున్నాయి. మరి అక్కడతో అయిపోలేదు, చక్కగా ఇక్కడతో మనం అద్భుతమైన విషయాలు అయిపోలేదు పిల్లరా. ఆ రోజు సంపూర్ణ అదేంటి సూర్యుడు చీకటి కమ్మడం మాత్రమే కాదు, చంద్రవర్ణం మారడం మాత్రమే కాదు, వేరే గ్రహాలు కూడా ఒక కూర్పు జరిగింది. క్షమించాలి, ఆకాశంలో ఒక కూర్పు జరిగింది, గ్రహాల యొక్క కూర్పు. ఎక్కడెక్కడ ఏం జరిగిందో మీరు చూస్తే మర్చిపోతుంది. ఏప్రిల్ 14 తారీఖు ప్లానెట్స్ పొజిషన్స్, అంటే గ్రహాల యొక్క పొజిషన్స్, ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో అది కూడా చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాబ్ కనపడుతుంది కదా, క్రాబ్ ఇక్కడ ఇది క్రాబ్లో క్షమించండి, ఇక్కడ మనకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్రాబ్లో శాటర్న్ కనబడుతుంది. తర్వాత ఇక్కడ మార్స్, కుంభరాశిలో మార్స్ కనబడుతుంది. దీని అర్థాలు ఏంటి చెప్తాను. ఇక్కడ మీనరాశిలో మెర్క్యూరీ కనబడుతుంది. తర్వాత మేషరాశిలో వీనస్ కనబడుతుంది, సన్న కనబడుతున్నాడు. తర్వాత జూపిటరు ఈ వృషభ రాశిలో కొమ్ముల మధ్యలో కనబడుతున్నాడు. ఇవన్నీ ఆ పొజిషన్స్ అలాగే జరిగాయి అన్నమాట. యేసుప్రభువు వారు చనిపోయిన రోజు గ్రహాల యొక్క కూర్పు అలా జరిగిందన్నమాట. దాని అర్థం ఏంటో మీకు వివరిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యురేనస్ లైన్లో ఉంది. ఎక్కడ ఉంది లైను? ఇది యురేనస్, ఓకే. తర్వాత శాటర్న్ ఎక్కడుంది? క్యాన్సర్లో ఉంది. శాటర్న్ అనేది క్యాన్సర్. తర్వాత జూపిటర్ ఎక్కడుంది? టార్టరస్లో ఉంది. టార్టరస్ అనే కాన్స్టలేషన్లో ఉంది. తర్వాత ప్రియులారా చూడండి, సన్ ఎక్కడున్నాడు? ఏరియాస్లో ఉన్నాడు. ఇక్కడ రాసాం కదా సన్, ఇదిగోండి సన్ ఏరియాస్లో కనపడుతున్నాడు, ఓకే. ఇప్పుడు వీనస్ ఎక్కడ ఉన్నది? వీనస్ కూడా ఇది వీనస్ అంటే వీనస్ ఏరియాస్లో కనపడుతున్నాడు. తర్వాత మెర్క్యూరీ స్పీసీస్లో కనపడుతున్నాడు, స్పీసీస్ కాన్స్టలేషన్, ఇదిగో స్పీసీస్ అంటే ఇది. తర్వాత మార్స్ ఎక్వేరియస్లో కనపడుతున్నాడు, ఇది చూసారా. తర్వాత నెప్ట్యూన్ ఎక్కడున్నది? అది కూడా ఎక్వేరియస్లో కాన్స్టలేషన్లో కనపడడం మీరు చూడొచ్చు. దీని అర్థాలు ఏంటి? ఎక్కడెక్కడ ఉంటే మనకేంటి అనుకోకండి, ప్రతిదానికి ఒక అర్థం ఉంది పిల్లరా. అందుకనే మీరు రాసుల గురించి చెప్పిన వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదండి పొజిషన్స్. ఒక్కొక్క పొజిషన్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి గమనిద్దాం. చందమామ లిబ్రాలో ఉంది. దాని అర్థం ఏంటి? జడ్జ్మెంట్ ఆ రోజు జరిగిందని అర్థం. తర్వాత డెప్ట్ హ్యాస్ బిన్ పెయిడ్ ఫర్ ద హ్యూమానిటీ అని అర్థం. దాని అర్థం ఏదైతే చందమామ మీరు లిబ్రాలో చూస్తున్నారో దాని అర్థం అది. ఇప్పుడు శాటర్న్ కనబడుతుంది. రెండోది ఇది చూద్దాం. శాటర్న్ ఎక్కడుంది? క్యాన్సర్లో ఉంది కదా. దాని అర్థం ఏంటి? రెస్ట్ ఫర్ ద షీప్. క్రీస్తు చనిపోయినప్పుడు నిజమైన ఆ పాపాలకు వెల చెల్లింది, ఆ సంఘానికి నెమ్మది దొరికింది, రెస్ట్ దొరికిందని చెప్పడం కోసమే శాటర్న్ క్యాన్సర్లో ఉంది. ఇప్పుడు జూపిటర్ ఎక్కడుంది? బహుస్పతి. శుకుడు ఎక్కడున్నాడంటే టార్టరస్ కాన్స్టలేషన్. దాని అర్థం ఏంటంటే రైచస్ వన్ పీరియడ్ బై ది బుల్ అని అర్థం. చూడండి, 2 కొమ్ముల మధ్య ఉన్నాడు. క్రీస్తుకు గుర్తు ఇది. అంటే ఆ 2 కొమ్ముల మధ్యలో ఈ నీతి సూర్యుడు, అంటే జూపిటర్ అంటే నీతి సూర్యుడు, క్రీస్తుకు సాదృశ్యం అన్నమాట ఇది. ఆ 2 కొమ్ముల మధ్యలో అంటే ఆయన పియర్స్డ్, అంటే ఆయన మనకు బాగా గాయం చేయబడ్డాడని అర్థం. క్రీస్తు గాయం చేయబడ్డాడు, నీతి సూర్యుడు గాయం చేయబడ్డాడని అర్థం. తర్వాత సూర్యుడు చీకటి కమ్మాడు అంటే అర్థం ఏంటంటే చెప్పాం కదా, చీకటి కమ్మడం అంటే మీకు చూసారు. వీనస్ ఎక్కడుంది? సీటస్లో ఉంది. వీనస్ ఎక్కడుంది? సీటస్లో ఉంది. మార్నింగ్ స్టార్ బ్యూస్డ్ బై ద సీ మాన్స్టర్. దాని అర్థం ఏంటి? సీటస్ అంటే సాతాను గడికి సుగుర్తండి. వాడి చేత మరి మడం మీద కొడతాడని ఉంది కదా, ఆడి ప్రాణం తీశాడు. సింపుల్గా అంటే వాడు ఇండైరెక్ట్గా ప్రాణం తీశాడు అని అర్థం. మార్నింగ్ స్టార్ వీనస్ అంటే క్రీస్తు నేను వెలుగు ఉదయ నక్షత్రం అన్నాడు కదా. యాక్చువల్గా యేసుప్రభువు నేను వెలుగును ఉదయ నక్షత్రం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వీనస్ అంటున్నాడు. యాక్చువల్గా వీనస్ ఇస్ ద మార్నింగ్ స్టార్ అంటారు దాన్ని. పట్టపగ లాస్ట్లో కనపడి నక్షత్రం ఏదైనా ఉందంటే వీనస్. పట్టపగల కనపడి నక్షత్రం ఏదైనా వీనస్ కనపడుతుంది. బ్రిలియన్. తర్వాత కుంభరాశిలో మార్స్ ఉంది. దాని అర్థం ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మ్యాన్ పోర్డ్ ఆన్ ద మషియా. అంతే దాని అర్థం. మనుషుల పాపభారం అంతా ఆయన మీద కుమ్మరించబడిందని అర్థం. మార్స్ అంటే దేనికి గుర్తంటే యుద్ధానికి గట్ట సూచనగా మార్స్ దేవుడు పెట్టాడు ఆకాశంలో. అది బాగా కుమ్మరించబడింది క్రీస్తు మీద అని అర్థం. ఇవన్నీ కాన్స్టలేషన్స్ ఇది అర్థం ఇదే అండి. చాలా అద్భుతం కదా. ఈ అరమరిక ఇలా జరిగిందండి ఆ రోజు. ప్లానెటరీ పెరేడ్ అంటారు దీన్ని. నిజంగా యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు దీని గురించి ఇంకంతకంటే ఎక్కువ చేయడం కష్టం. పిల్లరా మీరు గమనించండి.
నెప్ట్యూన్ అంత మాత్రమే కాదు, నెప్ట్యూన్ ఎక్కడుందండి? నెప్ట్యూన్ అని రాసి ఎక్కడుంది చూడండి. ఉదాహరణకి వాక్యం చదువుతాం. సైనికుల్లో ఒకడు ఈటుతో ఆయన పక్కన పొడిచాడు, వెంటనే రక్తపు నీళ్లు కారిను, రక్తమును నీళ్లు కారిను. ఆ వాక్యం మీకు తెలుసు కదా, యోహాను సువార్త 4:14లో, నేను ఇచ్చు నీళ్ళు తాగువాడు ఎవడను దప్పుకొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవకే, వాటిలో ఊరేడు నీటి పొక్కుగా ఉండినని ఆమెతో చెప్పాను. కుంభరాశి క్రీస్తు చేసే ఒక పరిశుద్ధాత్మ కుంభరింపుకు సాదృశ్యంగా కుంభరాశి ఉంది. కుంభరాశిలో దగ్గరలో నెప్ట్యూన్ ఉంది. దాని అర్థం ఏంటి తెలుసా ప్రియులారా? పక్కటెముకలో పొడిచాడు కదా రోమా సైనికుడు, అది కూడా ఆకాశంలో పొందుపరచబడింది. ఇది ఎంత అద్భుతం కదా! ఏదైతే క్రీస్తు వారు ఆ పక్కటెములో పొడవబడ్డాడన్న సన్నివేశం ఏదైతే పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడిందో, ఆ సన్నివేశం ఆకాశంలో కూడా ఇది పొందుపరచబడింది. అది దాని అర్థం. నెప్ట్యూన్ ఇన్ అక్వేరియస్ అనే కాన్స్టిలేషన్ ఉందంటే అర్థం ఏంటంటే అది ప్రియులారా, ఎంత అద్భుతం చూసారు! పీర్స్డ్ ఇన్ ఈ సైడ్ అని అర్థం. ఇప్పుడు ఎంత బాగుంది. ఏప్రిల్ 14వ తారీఖు 32వ సంవత్సరంలో మన క్యాలెండర్ ప్రకారం క్రైస్తవ చనిపోయారు. బైబిల్ క్యాలెండర్ ప్రకారం పస్కా రోజు అంటే అబీబ్ నెల 14వ తారీఖు చనిపోయారు. అది ఇప్పుడు మనకి ప్రూవ్ అయిపోయింది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య, ఏప్రిల్ 14 ఏ రోజు పడింది అంటే వారాల్లో ఏ వారం అది? శుక్రవారమా, గురువారమా, ఆదివారమా, సోమవారమా, బుధవారమా, మంగళవారమా? ఇక్కడ చూడండి, మీకు పిక్చర్లో చూపిస్తాను. ఇక్కడ మనం క్యాలెండర్లో చూస్తే 32 ఏప్రిల్ 14 ఎక్కడ పడిందంట? మండే పడిందంట. మరి మండే రోజు చనిపోయినా? ది గ్రిగోరియన్ క్యాలెండర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1582 and corrected the Julian calendar by adjusting for leap year drift. It's the calendar we use today. If April 14th 32 is interpreted using the Gregorian calendar, it falls on Monday. Gregorian calendar ప్రకారం ఏప్రిల్ 14వ తారీఖు 32వ సంవత్సరం ఏ రోజు పడినట్టు? మండే రోజు పడినట్టు. ఎందుకు అలా చూపించబడింది? గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం మండే ఎందుకు అంటుంది? మరి యేసుప్రభు మండే సోమవారం చనిపోయారేటి? ఇక్కడే చాలా జరిగిందండి. ఈ గ్రిగోరియన్ నివాడు ఏం చేశాడంటే క్యాలెండర్లో 1582లో సమయాలు కాలాలు మార్చాడు. ఈ మార్చినప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించారు మన క్యాలెండర్లో ఇప్పుడు 2025 కదా, మీరు 1582 సంవత్సరం మన క్యాలెండర్ వాడుతుంది గ్రిగోరియన్ అంటే ఈయనే క్యాలెండర్లు అసలు గ్రిగోరియన్ క్యాలెండర్ తీసుకొచ్చింది ఈయనే 1582లో. దానికంటే ముందు 1582 ముందు జూలియన్ క్యాలెండర్ ఉండేది. క్రీస్తు పూర్వం 40 ఆ ప్రాంతంలో ఆయన తీసుకొచ్చాడు. జూలియన్ క్యాలెండరే నడిచింది. అంటే ప్రపంచంలో కొన్ని క్యాలెండర్ ఉన్నాయి, యూదులకు వేరే సెపరేట్ క్యాలెండర్ ఉంది. జూలియన్ క్యాలెండర్లో చేసినప్పుడు ఏం జరిగిందంటే ఒక 10 రోజులు ఎక్యుములేట్ అయిపోయాయంట, ఎక్స్ట్రా అయిపోయిందంటే వారు చక్కగా కాలిక్యులేట్ చేయలేదు. ఎందుకంటే భూమి చూడండి, చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈయన ఏం చేశాడు చూడండి, మనకి జూలియన్ క్యాలెండర్ 1582 వరకు ఇది నడిచింది. చూడండి 1, 2, 3, 4 ఉంది కదా, తరచుడే అక్కడి దాకా నడిచింది. ఆ డేట్ ఏముంది తర్వాత 14 తర్వాత ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే వారాలు మారలేదు, కింద డేట్ చూడండి 4 తర్వాత 15 వచ్చింది. యేసుప్రభు చనిపోయింది ఏప్రిల్ 14, సోమవారం కాదు. నేను ప్రూవ్ చేస్తున్నాను ఏంటంటే అది బుధవారం పడింది. మరి సోమవారం ఉంది కదండి అంటే చూద్దాం ఎందుకు అలా జరిగిందో మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యేసుప్రభు చనిపోయింది బుధవారం, ఎందుకు ఎలాగా చూద్దాం. ఇది చూడండి ఎన్ని రోజులు తీసాడు? 10 రోజులు తీసాడు. ఎగ్జాక్ట్గా 10 రోజులు తీసాడు. ఎందుకు తీసాడు? గ్రిగోరీ జూలియన్ క్యాలెండర్ నుంచి 10 రోజులు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే 10 రోజులు ఎక్స్ట్రా అయిపోయాయంట. ఎందుకు ఎక్స్ట్రా అయిపోయాయి చూడండి, దాని అర్థం చూడండి. జూలియన్ క్యాలెండర్ ప్రకారం వెనస్డే. The Julian calendar was the one in use during 32 AD. If April 14th 32 is interpreted using the Julian calendar, it falls on Wednesday. ఇక్కడ చూడండి, మనం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారము చూస్తే దానికి యేసుప్రభు వారు బతుకున్న దినాల్లో జూలియన్ క్యాలెండర్ ఉండేది. ఆ లెక్కన ఏప్రిల్ 14 అంటే బుధవారం పడుతుంది. ఎందుకు అలాగా మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఎత్తికి ఏది కరెక్ట్? మండే కరెక్టా, బుధవారం కరెక్టా? సిన్స్ ద గ్రిగోరియన్ క్యాలెండర్ డిడెంట్ ఎగ్జిస్ట్ ఇన్ 32 AD. అప్పుడు లేదు. 32 ADలో గ్రిగోరియన్ క్యాలెండర్, ది జూలియన్ క్యాలెండర్ ఈజ్ యాక్యురేట్ హిస్టారికల్ రెఫరెన్స్ ఫర్ దట్ టైం. ఆ టైం ప్రకారము జూలియన్ క్యాలెండర్ ప్రకారం మనం చూడాలి. దేర్ ఫర్ ఏప్రిల్ 14, 32 ఈజ్ ఏ వెడ్నెస్డే ఇన్ జూలియన్ క్యాలెండర్. కాబట్టి ఏప్రిల్ 14, 32 AD జూలియన్ క్యాలెండర్ ప్రకారం బుధవారము. ఆ రోజు యేసుప్రభు చనిపోయింది బుధవారం రోజు. మన క్యాలెండర్లో వారంలో మధ్యస్థంలో చనిపోయారు యేసుప్రభు. శుక్రవారం కాదు.
ఇక మనం ఆ సాంప్రదాయాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు సత్యంలో సర్వసత్యం నడిపించినాక ఇంకా పాతదాన్ని పట్టుకుని వేలాడకూడదు మనం. అంత మాత్రం కాదు. చూడు ఇక్కడ గమనించండి, ఇది చూడండి, సంవత్సరాలు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం, జూలియన్ క్యాలెండర్ ప్రకారం చూడండి. 30 సంవత్సరం యాక్చువల్గా గ్రిగోరియన్ క్యాలెండర్ ఫ్రైడే అని ఉంది. యాక్చువల్గా అది ఏ రోజు? సండే. ఏదైతే 31 ఏప్రిల్ 25 బుధవారం అంటున్నారు, యాక్చువల్గా అది అది శుక్రవారం. 32 మండే ఏదైతే అని చెప్పబడిందో అది యాక్చువల్గా బుధవారం. 33 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు ఫ్రైడే రోజు చనిపోయాడు యేసుప్రభువారు అంటారు. ఏప్రిల్ 3వ తారీఖు ఫ్రైడే అంటారు, యాక్చువల్ ఫ్రైడే కాదు. మరి ఆ లెక్కన 33వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖు చనిపోయాడు అనుకుంటే యేసుప్రభువారు ఆదివారం చనిపోయాడు యాక్చువల్గా. మరి అలాగనుకుంటే 34 సంవత్సరం థర్స్డే ఏప్రిల్ 22 వచ్చింది. పస్కా రోజులు మాట. ఇవన్నీ పస్కా రోజులు ఎప్పుడెప్పుడు పడ్డాయని. యేసుప్రభు చనిపోయినప్పుడు మనకి బైబిల్ క్యాలెండర్ ప్రకారం, అప్పుడు యూదుల క్యాలెండర్ ఉంది కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే అది ఏప్రిల్ 14వ తారీఖుని అంటే ఆయన అభిమనాలు 14 చనిపోయారు, అందులో కన్ఫ్యూజన్ లేదు. అది వారంలో మధ్యస్థంలో చనిపోయాడు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. కానీ మన క్యాలెండర్ ప్రకారం ఏ రోజు అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ అంతా. ఇక్కడ గమనించండి, యాక్చువల్గా విషయం ఏంటంటేనండి, మీకు ఎందుకు 10 రోజులు తీసాడో మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త గమనించండి. ఇక్కడ అక్టోబర్ 4వ తారీఖు ఆ వారాలు మార్చలేదు కానీ డేట్లు తీసాడు. 10 రోజులు ఎందుకు తీసాడంటే 4 తర్వాత 5 కదండి రావాలి, 15 ఎందుకు వచ్చిందంటే జూనియర్ సీజర్ ఏం చేశాడంటే కాలిక్యులేషన్ చేయడం పొరపాటు జరిగింది. లీప్ ఇయర్లో తేడా వచ్చేసి ఎక్కడంటే భూమి సూర్యుడి చుట్టూ 365.23% అన్నిసార్లు ఒకసారి తిరుగుతుంది భూమి. ఈ 0.23 ఏదైతే ఉందో అది సరిగ్గా క్యాల్కులేట్ చేయలేదు జూలియస్ సీజర్. యాక్చువల్గా సూర్యుడు అన్నీ కలిపి చూడాలి. మన క్యాలెండర్ చూసినప్పుడు ఈ సూర్యుని కలిపి ఆలోచన చేయాలి. కాబట్టి ఎక్యుములేట్ అయిపోయి అతను క్యాల్కులేట్ చేయడం వల్ల 10 రోజులు ఎక్స్ట్రా వెళ్ళిపోయి ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరిగిదాన్నే సంవత్సరంగా చూస్తారు యాక్చువల్గా. కాబట్టి ఎక్యుములేట్ అయిపోయి 10 రోజులు ఎక్స్ట్రా అయిపోయి యాక్చువల్గా 10 రోజులుగా 12 రోజులు ఎక్కువ అయిపోయి 30 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 30 నుంచి ఈయన గారు మరి 12 రోజులు తీయాలి కదా. 12 రోజులు తీయకుండా యాక్చువల్గా 15 ఉండకూడదు, 17వ తారీఖు అని ఉండాలి. 12 రోజులు ఎక్యుములేట్ అయితే 10 రోజులు ఎందుకు తీసాడంటే ఈయన గారు ఏం చేశాడంటే ఈస్టర్నే స్ప్రింగ్ ఈక్వినాక్స్ దగ్గరలో పెట్టాలని. ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ వచ్చినప్పుడు అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటే మార్చి 21వ తారీఖున వస్తుంది. ఆ తర్వాత వచ్చే ఈయన ఎంత తెలివిగా గ్రిగోరి ఏం చేశాడంటే ఈస్టర్ సండే వర్షిప్ ఇంకా యూదుల క్యాలెండర్తో సంబంధం లేకుండా వారు తెలివిగా ఈయన ఏం చేశాడంటే ఈస్టర్ కాలం నుంచి 321 వరకే ఆయన కాలిక్యులేట్ చేశాడు. యాక్చువల్గా 12 రోజులు ఎక్యుములేట్ అయితే ఈయన 10 రోజులు తీశాడు. 325 కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి మీటింగ్ పెట్టాడు, కౌన్సిల్ ఆఫ్ నైసియా. ఆ నైసియా దగ్గర నుంచి ఆయన తెలివిగా ఈస్టర్ని ఇరికించాలని 10 రోజులు మాత్రమే తీశాడు, 12 రోజులు తీయాల్సింది. అందువల్లే ఇప్పుడు మీకు అర్థమైన భాషలో చెప్తాను చూడండి. ఇక్కడ పిక్చర్లో చూడండి, గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం 14 అంటే అది ఏప్రిల్ 16వ తారీఖు. జూలియన్ క్యాలెండర్ ప్రకారం బుధవారం. జాగ్రత్తగా చూడండి మీరు. ఏప్రిల్ 10 ఈ 2 రోజులు డిఫరెన్స్ మీకు తెలియాలంటే డేటా జెనెటిక్స్ అనే వెబ్సైట్ ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. 10 డేస్కి 12 డేస్కి 2 డేస్ డిఫరెన్సెస్ మీరు ఎలా చూడాలంటే మీరు ఏప్రిల్ 14వ తారీఖు అని అంటే అది ఏప్రిల్ 16తో సమానం జూలియన్ క్యాలెండర్. ఇప్పుడు ఏప్రిల్ 12 అన్నాం అనుకోండి గ్రిగోరియన్ క్యాలెండర్లో, ఏప్రిల్ 14 ఏ 14 అడుగుతున్నారు, అది ఇంపార్టెంట్. నేనేమంటానంటే ఏప్రిల్ 14 యేసుప్రభువు చనిపోయిన రోజు మధ్యస్థం, వారంలో మధ్య రోజు అండి. నేను సింపుల్గా చెప్పాలంటే అది యాక్చువల్గా బుధవారం. ఇప్పుడు ఏప్రిల్ 14 జూలియన్ ప్రకారం అని అన్నాం అనుకోండి మండే అది. కాదు ఏప్రిల్ 14 గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అంటే అది వెడ్నెస్డే యాక్చువల్గా. ఇది మీకు ఈ డిఫరెన్స్ తెలియాలి. ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడం, కానీ మీకు తర్వాత ఇదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు. ప్రియులారా, నేను ఏమంటానంటే అల్టిమేట్గా యేసుప్రభువు చనిపోయింది బుధవారము, శుక్రవారం కాదు. ఇక్కడ పిన్ పాయింట్కి చెప్పచ్చు, యేసుప్రభువు చనిపోయింది శుక్రవారం కాదు. ఇది మాయ, మోసం ఇదంతా. యేసుప్రభువు చనిపోయింది ఏప్రిల్ 14 32వ సంవత్సరంలో, అది బుధవారం రోజు జరిగింది.
అంత మాత్రం కాదు, ఆల్రెడీ మనం ఇదివరకు వీడియోలో మనం ప్రూవ్ చేసాం, ఈ ఆస్ట్రోనామీ ద్వారా మనం ప్రూవ్ చేసాం. యేసుప్రభు వారు పుట్టింది సెప్టెంబర్ 11, 3 BC, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజు. అంటే బైబిల్ క్యాలెండర్ ప్రకారం 7వ నెల మొదటి రోజు. మన క్యాలెండర్, మనం ఇప్పుడు పాడుతున్న క్యాలెండర్ని అర్థం చేసుకున్న ప్రకారం అయితే సెప్టెంబర్ 11, 3 BCలో. అంటే యేసుప్రభు వారు పుట్టింది సెప్టెంబర్ 11, 3 BC. అంటే డిసెంబర్ 25 అనేది క్రిస్మస్ అనేది బోగస్. అది దేవుని వాక్యం ముందు, ఆస్ట్రోనామీ ముందు నిలబడదు. దేవుని బిబ్లికల్ ఆస్ట్రోనామీ ముందు, దేవుని పరిశుద్ధ లేఖనాల ముందు ఈ డిసెంబర్ 25 నిలబడదు. ఇది బోగస్ డేట్ అది. అలాగే గుడ్ ఫ్రైడే అనేది కూడా బోగస్. ఎందుకంటే యేసుప్రభు వారు చనిపోయింది బైబిల్లో ప్రకారం మనం చూసినా, దేవుని పరిశుద్ధ లేఖనాలు చూసినా ఆయన బుధవారం చనిపోయాడు. ఆస్ట్రోనామీ ప్రకారం చూసినా ఆయన బుధవారం చనిపోయాడు. ఏప్రిల్ 14 బుధవారం. మీరు 32 సంవత్సరం పిన్ పాయింట్, ఎందులో నో డౌట్ అట్ ఆల్. 32 ఏప్రిల్ 14 బుధవారం పడింది. ఇక గుడ్ ఫ్రైడే అనేది బోగస్. యేసుక్రీస్తు మరణించిన ఖచ్చితమైన సంవత్సరం ఈ వీడియో ప్రకారం, సంవత్సరం, నెల, రోజు ఏప్రిల్ 14, 32 బుధవారము. ఇంకా అందులో నో డౌట్ అట్ ఆల్. ఇదండి ఈ వీడియోలో ఒక భాగం మనం చూసాం ప్రియులారా. ఒక భాగం ప్రకారం మనం చూసాం ఇప్పుడు దాకా. ప్రభు ఎప్పుడు చనిపోయారో లేఖనానుసారంగా మనం ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను, మన ఛానల్లో మీరు చూసుకోవచ్చు. ఆయన చనిపోయింది బుధవారం అని ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. అయితే మేము లేఖనానుసారంగా మాత్రమే కాకుండా బిబ్లికల్ ఆస్ట్రోనామిక్ ప్రకారం కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఇది నో డౌట్. ఇంకా దేవుడు చూపించిన సాక్ష్యాలను ఎవడైనా కాదంటే వాడు అబద్ధికుడు. కాబట్టి ఎవడో ఇంకా మాట్లాడడానికి లేదు ఇక్కడ, గమనించాలి ప్రియులారా. అంత మాత్రం కాదు, ఇప్పుడు రెండవ రాకడ కూడా కాలము అది టాపిక్ ఏదైతే మనం థంబ్నెయిల్లో పెట్టామో అది కూడా మనం చూద్దాం. ఇక్కడతో అయిపోలేదు. చూడండి, యేసుప్రభు వారు చనిపోయినప్పుడు 3 గంటల చీకటి కమ్మేశాడు. ఎలా కమ్మేశాడు? ప్లానెట్ నిబురు, అదే నిబురు అనే డెడ్ స్టార్ లేదా ప్లానెట్ ఎక్స్ అనే స్టార్ ప్లానెట్ అది వచ్చిందని మనం చూసాం మధ్యలో. ఇప్పుడు దాని యొక్క పాత్ర పూర్వం జరిగింది, ఇప్పుడు భవిష్యత్తులో కూడా దాని యొక్క పాత్రను మనం చూడబోతున్నాం. చూడండి, మనకు తెలుసు క్రీస్తు వారు చనిపోయింది పస్కా రోజు. కానీ నిర్గమాకాండంలో ఇజ్రాయిల్ దాటి వచ్చిన పస్కా పండుగ రోజు కూడా ఆ టైంలో కూడా చీకటి కమ్మింది. అదే ఇప్పుడు 3 రోజులు గతంలో మనకు వెళ్దాం, భవిష్యత్తుకి వెళ్ళి ముందు గతానికి కూడా ఒకసారి వెళ్దాం. క్రీస్తు చనిపోయింది పస్కా రోజు ఏదైతే ఉందో, అలాగే ఇజ్రాయిలీలు ఐగుప్తులు పస్కా రోజు ద్వారా, పస్కా ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు ఆ ఇంట్లోనికి మరణదూత రాలేదు. ఆ టైంలో కూడా 3 రోజులు చీకటి కమ్మిస్తుంది. ఈసారి 3 రోజులు, జాగ్రత్త గమనించండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21, 23 ప్రకారం, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపు, ఐగుప్తు దేశం మీద చీకటి తడుములాడినంత చీకటి, చేతికి తెలియనంత చీకటి కమ్మునన్ను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢాంధకారమైన 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇజ్రాయేల్ అందరికీ వారి నివాసంలో వెలుగుండింది. గోషేను దేశంలో వెలుగుంది, ఐగుప్తు దేశంలో మాత్రం 3 రోజులు కటికి చీకటి కమ్మేసింది. యేసుప్రభు చనిపోయినప్పుడు 3 గంటలు, ఇక్కడ 3 రోజులు. అప్పుడు కూడా ఖచ్చితంగా ప్లానెట్ ఎక్స్ అడ్డొచ్చింది కాబట్టి ఆ రోజు చీకటి కమ్మేసింది ఐగుప్తులో. ఇది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు పిల్లలు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ప్లానెట్ ఎక్స్ మళ్ళీ వస్తుంది. ఈ డెడ్ స్టార్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో రెండవ రాకడ సమయంలో కూడా ఇది మళ్ళీ తన పని చెప్తుంది పిల్లలు. ప్రభు రాకడ ఎప్పుడూ మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం దినము గడియ కాదు కానీ ఆ వచ్చే కాలాన్ని, తల్లి చెప్పినట్టుగా తల్లి గర్భం ధరించిన తల్లి ప్రసవ వేదన పడుతూ 9 మాసాలు నిండినప్పుడే కదండి, ఆ కాలము పూర్తి అయినప్పుడే కదా బిడ్డకి జన్మనిస్తుంది. ఎగ్జాక్ట్గా అలాగే ప్రభు రాకడ కాలము మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అది మనం జాగ్రత్త చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్లానెట్ ఎక్స్ ఏదైతే నెమిసిస్ అన్నాం, ఇది మళ్ళీ వస్తుందండి భవిష్యత్తులో. 2000 సంవత్సరాల ప్రవచనం మనం ఒకసారి గమనిద్దాం. పిల్లరా, 2000 సంవత్సరాల ప్రవచనం మీరు ఎప్పుడైనా చూసారా? 2000 సంవత్సరాల ప్రవచనాన్ని మనం ఇప్పుడు లేఖనానుసారంగా చూద్దాం. చూడండి, హోషియా 5వ అధ్యాయం 15 నుంచి 6వ అధ్యాయం 1-2వ అధ్యాయం వరకు మనం ఒక క్రమ పద్ధతిలో చదువుదాం. ఈ ఏదైతే కలర్స్ హైలైట్ చేసానో అది పద్ధతి ప్రకారం చదువుదాం. జాగ్రత్తగా గమనించండి. హోషియా 5వ అధ్యాయం 15 నుంచి 6వ అధ్యాయం 2వ వచనం వరకు ఏకతాటి కంటిన్యూషన్ చదువుతాం. పాసిబుల్ ఇయర్ అంటే ప్రభు వచ్చే సంవత్సరం
మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆ కాలం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఖచ్చితంగా ఆ సంవత్సరాన్ని అట్లా నేను స్టార్ మార్క్ పెట్టాను, గమనించాలి మీరు. పాజిబుల్ ఇయర్ అని, ఇది పాజిబుల్ అంటే అర్థం ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఇయర్ అని కాదు, కానీ మనం అంచనా అర్థం. దాని వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. హోషేయ 5వ అధ్యాయం చదువుదాం. మారు మనస్సు తిప్పుకుని నన్ను వెంబడి వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. యెహోవా పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, మీరు వచ్చినవాడు స్తుతించబడును గాక, నేనంతవరకు నా మొహం చూడరని మత్తయి సువార్త 23. ఈ వాక్యం ఈ వచనం స్పష్టంగా యేసుప్రభువు వారు తృణీకరించారు యూదులు. తృణీకరించిన తర్వాత మీరు ఎప్పుడైతే నన్ను ఒప్పుకుంటారో అప్పుడు వరకు నా స్థానాన్ని తిరిగి వెళ్ళిపోతాడా అని చెప్పాడు. అంటే అది ఆరోహణం. అంటే క్రీస్తు యేసు వారు చనిపోయి తిరిగి లేచి ఆకాశానికి తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయిన సందర్భం ఆ ఫస్ట్ వచనం యొక్క అర్థం. అది ఖచ్చితంగా క్రీస్తు యేసు వారు రిజరక్షన్ అసెన్షన్కి సంబంధించిన వచనం అది. తర్వాత ఏం జరుగుతుందట చూడండి. తమకు దుర్వ్యవస్థ సంభవించగా, ఈ 2000 సంవత్సరాల నుంచి దుర్వ్యవస్థే ఉంది వాళ్ళకి. క్రీస్తు యేసు రాడు మీద మా మీద మా రక్తం మీద మా పిల్లల మీద ఉండను కాక అన్నారు కదా. తమకు దుర్వ్యవస్థ సంభవించేవారు నన్ను బహుశీఘ్రం వెతుకుదురు. మనము యెహోవా యొద్దకు మరలుదాం రండి. ఇది తీవ్రతరం అవుతుంది. వాళ్ళ శ్రమలు ఉన్నాయి 2000 సంవత్సరాలుగా. రానున్న రోజుల్లో మహాశ్రమలు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు వెతుకుతారు, చివరిలో వెతుకుతారు, క్రీస్తు యేసుని వెతుకుతారు. నిజంగా మెస్సీని మేము చంపేసింది మేము, మా పితలు చంపేసింది మేము రియలైజ్ అవుతారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు, అప్పుడు క్రీస్తు యేసు వారు వస్తారు. అప్పుడు నోటితో ఒప్పుకుంటారండి. యెహోవా పేరట వచ్చినవాడు స్తుతించబడను కాక ఒప్పుకుంటారు. అప్పుడు యేసుప్రభువు వారు తిరిగి వస్తారు. చూడండి, వాళ్ళు అనుకుంటారట అలాగా. యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. యాక్చువల్గా ఆయన చెప్తున్నాడు, వాళ్ళు ఏమనుకుంటారట, ఆయన మనల్ని చీల్చివేసాను, ఎందుకంటే ఆయనే మనల్ని చీల్చివేసాను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టాను, ఎందుకంటే కొట్టాడు, మరి ఎందుకంటే తొనమాన్ని తృణీకరించాను, ఆయనే మనల్ని బాగు చేయను అంటూ. ఇది శ్రమ దినాలు. రెడ్ కలర్లో ఏదైతే హైలైట్ ఉందో గత 2000 సంవత్సరాలుగా ఇంకో తీవ్రతరం అవుతుంది. మహాశ్రమలు వచ్చినప్పుడు, మహాశ్రమలు వచ్చిన భయంకరంగా ఈ విషయాలు నెరవేరుతాయి. అప్పుడు ఏమవుతుందట, ఈ మహాశ్రమల అంతంలో 2 దినములు అయిన తర్వాత ఆయన మనం బ్రతికించను. 2 దినములు అంటే ఎప్పుడు? ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకాన్ని ఆరోహణం అయిపోయిన ఆ రోజు నుంచి 2 రోజులు అంట. 2 రోజులు అంటే దేవుని వాక్యం ప్రకారం ఒక రోజు 1000 సంవత్సరాలు, అంటే 2 రోజులు అంటే 2000 సంవత్సరాలకి ఎగ్జాక్ట్గా చెప్తాడు. అంటే యేసుప్రభువు పరలోకానికి చనిపోయి తిరిగి లేచిన సంవత్సరం నుంచి ఆయన తిరిగి రెండో రావడానికి 2000 సంవత్సరాలు పడుతుంది అంట. అది గ్రీన్ కలర్లో. 2 దినములైన తర్వాత ఆయన బతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనం స్థిరపరచును. అదే 1000వ పరిపాలన. 3వ రోజు అంటే ఈ 2000 సంవత్సరాల తర్వాత వచ్చే 1000 సంవత్సరాలు ఏదైతే ఉందో అది 3వ రోజు. అర్థమైందా ప్రియులారా? అంటే మనం పాజిబుల్ ఇయర్ ఒక అంచనాగా మనం ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకు 2 రోజుల తర్వాత వస్తాడటండి ఖచ్చితంగా. ప్రభు పరలోకానికి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాలకు వస్తాడని దేవుని పరిశుద్ధ లేఖనాలు మనకి చెబుతున్నాయి. దీని అంచనా బట్టి మనం చూస్తే 32లో మనం చనిపోయి తిరిగి లేచారని మనం చూసాం. ఆ 32 నుంచి 2032కి ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాలు కదా. 2 days అన్న 2 రోజుల తర్వాత అన్నాడు కదా. ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు. కాబట్టి చూడండి, గమనించండి, నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే కాలాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పర్టికులర్ సంవత్సరం అని కానీ పర్టికులర్ రోజు అని కాదు. మనకు తెలుసు 7 నెలల మొదటి రోజు వస్తారని. అది ఏ రోజు మన క్యాలెండర్లో అది బుధవారం మంగళవారం ఆయనకు తెలుసుకోవడం అదంత ఈజీ కాదు. కానీ వచ్చి తెలుసుకునే పాజిబుల్ ఇయర్ అయితే 2032 ఆ దగ్గరలో ఉంది. అంటే ప్రభు రాకడ అంత సమీపంగా ఉన్నాం. చూసారు ప్రియులారా? నేను ఎందుకంటే ఇది మీకు పురుకల్పడానికి, మీరు ప్రభు రాకడ సిద్ధపడడానికి, ప్రభు రాకడ సమీపంగా ఉన్నాడు, మనకు ప్రభు సమీపంగా ఉన్నాడు చెప్పడం కోసమే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది డేట్లు ఫిక్స్ చేయడం కాదు ప్రియులారా. గమనించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్పడం జరుగుతుంది ప్రియులారా. అంతే. ఇది యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు, 2032లో వచ్చేస్తున్నాడని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పట్లేదు నేను. ఈ వాక్యాన్ని బట్టి క్రీస్తు యేసు వారు హోషేయ లేఖనాలు బట్టి మనం స్పష్టంగా చూడొచ్చు. 2000 సంవత్సరాలకి 6000 సంవత్సరాలు దేవుడు నిర్ణయించాడు మానవుడికి. అది ఆల్రెడీ మనకు తెలుసు. ప్రభు యేసు వారు చనిపోయిన దగ్గర 2000 సంవత్సరాలు అవుతుంది, 6000 సంవత్సరాలు పూర్తి అవుతుందని మన అందరికీ తెలుసు. కాబట్టి ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో మనం ఆలోచించండి ప్రియులారా. అంత మాత్రం ఇంకో రిఫరెన్స్ కూడా మీకు సాక్ష్యం చూపిస్తాను. యెషయా 26వ అధ్యాయం 16 నుంచి 21 వచ్చి చదువు. చూడండి, రెడ్ కలర్ ఏది కలర్ హైలైట్ చేశానో ఆ అనుసంధానమైన వాక్యాలు కలిపి చదవాలి. ఇది రెండో రాకడ గురించి, ఆ రెండో రాకడ సమయంలో ఏం జరుగుతుందో చెప్పిన ఒక అద్భుతమైన ప్రవచనం. చూడండి, యెషయా ఏం చెప్తే, గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్టు మేము నీ సన్నిధిలో ఉన్నాము. ఇది మహాశ్రమలప్పుడు సన్నివేశాన్ని గురించి యెషయా రాస్తున్నాడు. మేము గర్భం ధరించి వేదన పడితే, అంటే ముందు ట్రిబులేషన్ వస్తుంది,
గమనించండి, ఒక సీక్వెన్స్ ఆర్డర్ మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రీ ట్రిబులేషన్ సంఘం శ్రమలకు ముందే ఎత్తపడుతుంది అనే దుర్బోధ అది. సంఘం శ్రమలకు ముందే ఎత్తపడుతుంది, 7 ఏళ్ళ కాలానికి ముందే సంఘం ఎత్తబడిపోతుంది, తర్వాత 7 ఏళ్ళు శ్రమలు ఉంటాయి, ఆ తర్వాత రెండో రాకుండా, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఇక్కడ సీక్వెన్స్ చూడండి, ముందు శ్రమలండి, ముందు శ్రమలు వస్తాయి భవిష్యత్తులో, తర్వాత లోకంలో రక్షణ కలిగిపోతుంది, లోకం నివాసం పుట్టలేదని చెప్తూ నెక్స్ట్ వచ్చిన చూడండి, మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఎప్పుడు జాగ్రత్తగా సీక్వెన్స్ గమనించండి, ముందు ట్రిబులేషను, తర్వాత మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును. ఇది రిజరక్షన్. స్పష్టంగా మట్టిలో ఉన్నవారు అన్ని వారాలు మేలుకొని ఉత్సహించడం అనే పదం అవేక్ అండ్ ఏదైతే ఉందో ఇది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ లాంగ్వేజ్. ఇది థిమాటికల్లీ ఇట్స్ కనెక్టెడ్ టు యామ్ తేరువ. అంటే థిమాటికల్గా మనం గమనిస్తే ఈ మేల్కొని ఉత్సాహించడని ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ సంబంధించిన ఆ సన్నివేశం అన్నమాట. మీరు గమనించండి, ముందు శ్రమలట, ఆ తర్వాత రిజరక్షన్ జరుగుతుంది, అప్పుడు మృతులైన వారు తిరిగి లేస్తారట. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తన పేతన సజీవంలో చేయనని ఉంది. తర్వాత వచ్చిన చూడండి, నా జనమ ఇదిగో వారి దోషములు బట్టి వారు భూనివాసులను శిక్షించుటకు. చూడండి, ఇది వ్రాతు, దేవుని వ్రాతు, ఉగ్రత. యెహోవా తన నివాసం నుండి బయలు వెలుచున్నాడు. ఎప్పుడు వస్తాడు? ప్రాయశ్చిత్త దినం రోజు వస్తాడు. అంటే ఉగ్రత అంటే చూసారు, ముందు శ్రమలో ఉగ్రత ఒకటి కాదు, శ్రమలో రిజరక్షను, తర్వాత ఉగ్రత. నీవు వెళ్ళి చూడండి, ఎవరైతే తిరిగి లేస్తారో నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు. అంటే అది అంతఃపురం అంటే క్రీస్తు మధ్యాసగా నుంచి వచ్చి మృతులైన వారు లెగిస్తారట. ఎప్పుడు అది సీక్వెన్స్, ముందు శ్రమలో, తర్వాత మృతులైన వారు లెగిస్తారు, వారు వెళ్ళారంట. ఆ తెలుపు వచ్చును, ఈ కింద వచ్చును, ఆ తెల్లగా ఉన్నది మీరు కలిపి చదవాలి. మృతులైన వారు లెగిస్తారు మహాశ్రమల తర్వాత, లెగిసి ఎక్కడికి వెళ్తారు? అంతఃపురంలోకి వెళ్తారంట. ఇది బ్రైడల్ లాంగ్వేజ్ అంటే పరలోకంలో ఒక బ్రైడల్ లాంగ్వేజ్ వెళ్ళిపోతారు. కాదు, నీవు వెళ్ళి తలుపులు వేసుకో. ఎందుకు? బైబిల్లో చాలామంది అంటారు దేవుడు ఉగ్రత పాలు అవ్వడానికి నియమించలేదు కదండి, మనం శ్రమకాలం ఉండవండి అంటారు. యాక్చువల్గా శ్రమలు వేరు, ఉగ్రత వేరు. చూడండి, ఇక్కడ నీవు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించి నీ తలుపులు వేసుకుని, అంటే పరలోకంలో ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగిండు. ఉగ్రత తీరిపోయే వరకు అంటే ఎప్పుడు నిజమే, మీరు ఒప్పుకున్నది, మీరు అన్నది రైట్. ఒక రకంగా ఉగ్రతలో మన సంఘం నియమించలేదు దేవుడు. ఎందుకంటే తెస్సలోనిక 5వ అధ్యాయం ప్రకారం ఉగ్రత పాలెట్టుకు సంఘాన్ని దేవుడు నియమించలేదు. సంఘం ఎత్తబడిన తర్వాతే ఉగ్రత కుమ్మరించబడుతుంది. అయితే ఆ సంఘం ఎత్తబడక ముందు ఉండే కాలాన్ని శ్రమల కాలం అంటారు. ఆ శ్రమల కాలం ఇక్కడే ఉంటాం. ఆ శ్రమల కాలం పూర్తయ్యాక సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఉగ్రత కాలం కుమ్మరించబడుతుంది. చూడండి, ఉగ్రత తీర్పు కొంచెం సేపు దాగి ఉండు. కొంచెం సేపు అంటే ఎంతసేపు? చూడండి, ఇప్పుడు రెడ్ కలర్లో అది మహాశ్రమలో సీక్వెన్స్ ఆర్డర్. తర్వాత పునరుద్ధానం, సంఘం ఎత్తబడుట, పరలోక ప్రవేశం. అది రెండో ఒక సీక్వెన్స్లో జరుగుతుంది. అది ఏ రోజు జరుగుతుంది? కిందన యామ్ తేరు అనే రోజు, 7వ నెల మొదటి రోజు బైబిల్ క్యాలెండర్ ప్రకారం. తర్వాత మూడోది సంఘం ఎత్తబడిన వెంటనే, నిజమే, ఉగ్రత పాలొకటికి నియమించలేదు మనం. చూడండి, 3వ స్టెప్ అయింది ఉగ్రత. అప్పుడు ఈ 10 రోజులు ఎప్పుడు ఎంతకాలం? కొంచెం సేపు దాగి ఉండు. కొంచెం సేపు అంటే ఎంతసేపు? ఎలా తెస్తుంది? యెషయా కొంచెంసేపు అండి, ఎలా మనకెలా తెస్తుంది? ఆ కొంచెంసేపు 10 రోజులు. ఆ తర్వాత యెహోవా తన నివాసంలో బయలు వెలుచున్నాడు. అది రెండవ రాకడ, యామ్ కిప్పూర్, 7వ నెల 10వ తారీఖు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఒక 10 రోజులకి యేసుక్రీస్తు వారు సంఘంతో వస్తాడు. బహిరంగ రాకడ అంటారు. భూమి మీద కాలు పెడతాడు. అది 7వ నెల 10వ తారీఖుని. అంటే 7వ నెల మొదటి రోజు సంఘం ఎత్తబడుతుంది, 7వ నెల 10వ తారీఖుని సంఘంతో వస్తాడు. అంటే ఈ 10 రోజుల గ్యాప్లోనే ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఇదండి సీక్వెన్స్ ప్రియులారా. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇది సీక్వెన్స్ ఆర్డర్. రాబోయే రోజులు మనం ఇప్పుడు 2025లో ఉన్నామండి ప్రియులారా. రాబోయే రోజులు ఒక దేవాలయం, లేకపోతే ఒక ఆల్టర్, బలిపీఠం కట్టబడుతుంది. అక్కడ బలులు మొదలవుతాయి ఖచ్చితంగా. బదులు మొదలైన తర్వాత అబద్ధ క్రీస్తు అనేవాడు ఒకడు వస్తాడు. వాడు ఎప్పుడు వస్తాడు? వాడు దేవుడు అని చెప్పుకుంటాడు. అప్పుడు మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి. అది ఎప్పుడు జరుగుతుందంటే అబీబ్ నెల 10వ తారీఖున జరుగుతుంది. అప్పుడు 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. వాడు వచ్చే ముందే 10 రోజుల ముందు ఇద్దరు సాక్షులు తమ సేవా జీవితాన్ని ప్రారంభిస్తారు. తర్వాత సంఘం ఎత్తబడుతుంది. చూడు, శ్రమల కాలంలో దాదాపు చివర సంఘం ఎత్తబడుతుంది. ఎత్తినీం 1 అంటే 7వ నెల మొదటి రోజు, బోర్ధోన్ల పండుగ రోజు సంఘం ఎత్తబడుతుంది. ఆ 10 రోజుల గ్యాప్లో పసుపు కలర్లో ఉంది కదా ఇక్కడ, ఇది ఉగ్రత కాలం. ఇది 10 రోజులు, ఈ 10 రోజులు ఇది ఉగ్రత కాలం. ఆ గ్యాప్ ఉంది చూసారా, 2 యారో మార్కు లేదు. రెండో సంఘం ఎత్తబడుతుంది, సంఘంతో వస్తాడు. బ్లూ కలర్ యేసుప్రభు గుర్రం మీద వస్తున్నాడు. ఆ రెండింటి గ్యాప్ మధ్యలో ఉండే 10 రోజులనే ఉగ్రత దినాలు అంటారు. అవే తప్పిస్తానని చెప్పాడు. ఈ శ్రమల కాలం తప్పిస్తానని దేవుడు చెప్పలేదే. ఈ గ్యాప్ ఉంది కదా, ఇది చూడండి, ఇది
ఆ గ్రీన్ కలర్లోనే హైలైట్ చేశాను చూసారా, అది దేవుడు శ్రమల కాలంలో తప్పిస్తాడు, ఉగ్రతలోంచి తప్పిస్తాడు. శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటుంది. ప్రియులారా ఆలోచించేయండి. అంత మాత్రం కాదు, పాస్కా రోజు నిర్గమాకాండంలో ఐగుప్తు ఎక్సోడస్ పాస్ ఓవర్ రోజు మనం చూసాం ప్రియులారా. 3 రోజులు చీకటి కమ్మేసింది. యేసుప్రభువు చనిపోయిన రోజు పాస్ ఓవర్ రోజు 3 గంటలు చీకటి కమ్మేసింది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం చూడండి, అరగంట చీకటి కమ్మేస్తుంది. చూడండి, 5వ పాత్ర కొమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుందట? సంఘం ఎత్తబడిపోద్ది. అప్పుడు చెప్పాను కదా, ఈ పాత్రలు ఈ మధ్యకాలంలో కొమ్మరించబడతాయండి. ఇగోండి ఇక్కడ మేము చెప్పినట్టుగా సంఘం ఎత్తబడిన తర్వాత హైలైట్ చేశాను కదా, అక్కడ ఈ 10 రోజుల టైంలో ఉగ్రత పాత్రలు కొమ్మరించబడతాయి. ఈ ఉగ్రత పాత్ర కొమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుందట? ఆయన 5వ పాత్ర తన పాత్ర క్రూరమృగం యొక్క సింహాసనం కొమ్మరింపుగా దాని రాజ్యము చీకటి కమ్మాను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలు ఖర్చుకొనిచు, తమ కలిగిన వేదన బట్టి పుండును బట్టి పరలోకమని దేవుని దూషించరు, కానీ తమ క్రియలను బట్టి మారు మనసు పొందినవారు కారు. స్పష్టంగా అది అరగంట సమయం, అరగంట పరలోకం మౌనంగా ఉంటుందని మనం బైబిల్ కానీ చూడొచ్చు. అంటే ఈ సీక్వెన్స్ చూడండి, 3 రోజులు 3 గంటల చీకటి కమ్మేస్తుంది, 30 నిమిషాల చీకటి కమ్మేస్తుంది. ప్రియులారా ఈ సీక్వెన్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. తర్వాత మన ప్రభు రాకడ 2032లో 2000 సంవత్సరాలకి క్రీస్తు యేసు వారి పరలోకానికి హోషేయ ప్రకారం 2 రోజులకి 2032 సంవత్సరంలో ఆ దగ్గర పాసిబుల్ ఇయర్గా మనం చూసాం. అయితే ఆ రోజు ఏమైనా సూచనలు కనబడుతున్నాయా చూడండి. ఈ వాక్యం మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 ప్రకారం ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడ, అంటే ఈరోజు ఇది యేసుక్రీస్తు 2వ రాకడ అంటే ఇది సంఘంతో వచ్చినప్పుడు, ఈ ప్రాయశ్చిత్తార్థ దినం రోజు వచ్చినప్పుడు దాని ముందు ఏం జరుగుతుందట చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగి సూర్యుడు కంబలి వలె నలుపాయను, చూసారా, చంద్రబిందము రక్తవర్ణమాయను. ఇప్పుడు కూడా యేసుప్రభువు వారు వచ్చి ముందు కూడా మొదట రాకడప్పుడు కూడా జరిగాయి ఈ సూచనలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ముందు కూడా సూర్యగ్రహణాలు ఏర్పడతాయి, తర్వాత చంద్రగ్రహణాలు కూడా ఏర్పడతాయి. అది ఎప్పుడెప్పుడు ఏర్పడతాయి చూపిస్తాను చూడండి. అప్పుడు ఏం జరుగుతుందట? నక్షత్రములు రాలిపోతాయట, భూమి మీద ఉన్న జనులందరూ రొమ్ములు కొట్టుకుంటారట, మేఘారుడు వస్తారట, జనాలందరూ చూస్తారు. ఇది బహిరంగ రాకడ ఇది పిల్లలు. అప్పుడు జనాలు అందరూ చూస్తారు. విచిత్రం ఏంటంటే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు విచిత్రంగా 2032, 33 ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనబడతాయి. అవి కూడా పండగల టైంలో. కాబట్టి మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి, ఒక దృష్టి పెట్టాలి వీటి మీద, జాగ్రత్తగా గమనించండి. చూడండి, బ్లడ్ మూన్ ఎప్పుడు ఏర్పడుతుంది చూడండి. మీరు నాసా వెబ్సైట్కి వెళ్ళి చూసి గమనిస్తే మీరు చూడండి, బ్లడ్ మూన్స్ ఎప్పుడు ఏర్పడతాయట మళ్ళీని 2030 ప్రతి సంవత్సరం ఏర్పడతాయి. కానీ నేను చెప్పాను కదా, పండగల టైంలో యెహోవా నియమించిన కాలములు నియామక కాలాలప్పుడు పడినప్పుడు మాత్రమే మనం వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి, బ్లడ్ మూన్ 2032 సంవత్సరంలో మనం అంచనా వేసాం కదా, యేసుప్రభువు వచ్చి ముందు జరుగుతాయట సూచనలు, ఎర్రగా రక్తవర్ణంగా మారుతాడు. ఇది 2వ పాస్ ఓవర్. అంటే ఒక ఫస్ట్ పాస్ ఓవర్ అబీబ్ నెల 14వ తారీఖు ఎవరైనా మిస్ అయితే కొన్ని కార్యాలు బట్టి 2వ నెల కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని దేవుడు చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఈ చంద్రగ్రహణం పాస్ ఓవర్ రోజు జరుగుతుంది, 2వ పాస్ ఓవర్ రోజు. చూడండి ఎప్పుడెప్పుడు జరుగుతుంది, 2032 సంవత్సరంలో రక్తవర్ణంగా మారుతాడు యేసుప్రభువు రాకముందు. అది కూడా పస్కా రోజు. చూడండి, ఇది దేవుడు చూపించే సూచనలు. సెకండ్ పాస్ ఓవర్ ఏప్రిల్ 25వ తారీఖు 2032లో. అది ఏ రోజు మనం గమనిస్తే ఏప్రిల్ 25, 2032 సెకండ్ పాస్ ఓవర్. అలాగే ఎగ్జాక్ట్గా అక్టోబర్ 18, 2032లో సుక్కోతు అయిపోయిన 30 రోజులకి మనం ఈ సూచన మళ్ళీ మనం చూడొచ్చు ప్రియులారా. ఎగ్జాక్ట్గా మీరు చూడండి ఎంత అద్భుతం. అప్కమింగ్ బ్లడ్ మూన్స్ 2032 సంవత్సరంలో. అంత మాత్రం అయిపోయింది అనుకుంటున్నారా? సూర్యుడు కూడా చీకటిగా మారిపోయి సైన్ ఆఫ్ సన్ టర్నింగ్ ఇంటూ డార్క్నెస్. మార్చి 30 తారీఖు, ఇది న్యాచురల్గా జరిగే సోలార్ ఎక్లిప్స్ చెప్తున్నాను. మార్చి 30, 2033లో సూర్యగ్రహణం. చూడండి నెక్స్ట్ ఇయర్ 32 తర్వాత 33వ సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అది ఏ రోజు అనుకుంటున్నారు? మార్చి 30 అంటే బైబిల్ క్యాలెండర్ ప్రకారం అబీబ్ నెల 1వ తారీఖు, అంటే న్యూ ఇయర్. దేవుని క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం. ఆ రోజు ఎగ్జాక్ట్గా 2033లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? 32లో చంద్రగ్రహణాలు చూసాం, 33లో కూడా చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. చూడండి లెక్క చూడండి. ఈసారి 32 చూసాం, 33లో సూచనలు చూడండి. పస్కా రోజు ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 14, మళ్ళీ యేసుప్రభువు చనిపోయారు కదా, ఏప్రిల్ 14 తారీఖు ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 14, 2033లో పాస్ ఓవర్ పస్కా రోజే. మళ్ళీ పస్కా రోజు. ఇది రేర్గా జరుగుతాయి.
పస్కా రోజు జరిగింది. తర్వాత సుక్కోత్ రోజు అక్టోబర్ 8, 2023లో సుక్కోత్ పర్ణశాల పండుగ రోజు జరుగుతుంది. తర్వాత మనం చూసాం మార్చు 20 తారీఖుని అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ సంవత్సరం 2034 సంవత్సరం ఎగ్జాక్ట్గా పస్కా రోజు ఇది టెట్రాడ్స్ అంటారు. ఒకేసారి 4 చంద్రగ్రహణాల టెట్రాడ్స్ అంటారు. అది పండగల టైంలో ఏప్రిల్ 4, 2034 పస్కా పండుగ రోజు. తర్వాత సుక్కోతు రోజు మళ్ళీనే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 28, 2034 ఆ డేట్లు ఆ పండగలు ఆ టైంలో పడుతుంటాయి. పిల్లలు ఆలోచించేయండి. ప్రభు రాకడ యోషియా 5వ అధ్యాయము ప్రకారము మన 2000 రోజుల తర్వాత ఆయన మనం బ్రతికిస్తాడని ఏదైతే దేవుని వాక్య ప్రవచనం ఉందో, ప్రియులరా క్రీస్తు నేను నా స్థలానికి తిరిగి వెళ్ళిపోతాను, వాళ్ళు నోటితో ఒప్పుకునేంత వరకు నా స్థలానికి వెళ్ళిపోతాను అన్నాడు. యేసుప్రభు వారు నిజంగానే ఆయన ఒప్పుకునేంతవరకు ఆయన స్థలానికి వెళ్ళిపోయాడు. తండ్రి కట్టుపార్శ్వన ఉన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలు అంటే 32 అని చూసాం. 2032 ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే 2032, 33, 34 సంవత్సరంలో ఈ సూచనలన్నీ భయంకరమైన సూచనలు కనబడుతున్నాయి. ప్రియులరా మనకి టైం లేదు. ప్రియులరా మీరు సువార్త ప్రకటించండి, సువార్తలో పాల్గొండి, దేవుని వాక్యాన్ని హత్తుకుని బతకండి. 9 సంవత్సరాల నుంచి 7 నుంచి 9 సంవత్సరాల్లో ఈ కాల పరిమితిలో ఏవో అద్భుతాలు జరుగుతాయి, ఏవో రాకడ సూచనలన్నీ జరగబోతున్నాయి. ప్రియులారా మనం ఏ సంవత్సరం ఎగ్జాక్ట్గా తెలియపోవచ్చు. మనకి 32, 33, 34 అటు ఇటుగా దగ్గరలో జరుగుతుంది. అంటే మన ప్రభు రాకడ ఒక అంచనా వేస్తే ఎంత సమీపంగా ఉన్నామో, మనం ఎంత అలర్ట్గా ఉండాలో ఇది చేయడం కోసం ఈ వీడియో మీకు చెప్తే. ఎందుకంటే ఆకాశంలో సూచనలు సూర్యచంద్ర నక్షత్రాలు చేసింది సూచనల కోసం, ముఖ్యంగా ప్రభు రాకడ గురించి హెచ్చరిక చేయడం కోసమే ఈ దేవుడు ఆకాశంలో పెట్టాడు. చూడండి లోక 21, 25, 28 చదువుదాం. మరియు సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు, యేసుప్రభు చెప్పిన నేను మాట కాదు, ఈ సూచనలన్నీ గమనించారా మీకు చెప్పించినవన్నీ. సూర్యచంద్ర నక్షత్రాలు సూచనలు, భూమి మీద సముద్ర తరంగంలో ఘోష వల్ల కలవరబడిన జనములు శ్రమలు కలుగును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటిని విషయమే భయం కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యం చెడి కూలుదురు. ఆకాశంలో కనపడి భయం కలిగి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే ఏలియన్స్ అన్నీ వస్తారు. చెప్పాను కదా, మనం వీడియో పెట్టాం. వాళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు. రాబోయే రోజుల్లో త్వరలోనే పబ్లిక్గా డిస్ప్లే అవుతారు. ఇవన్నీ చూసి జనాలు బెంబెలెత్తిపోతారట. యేసుప్రభు చెప్తున్నారు. అప్పుడు మనిషి కుమారుడు, అప్పుడు ఆ తర్వాత వస్తాడు మనిషి కుమారుడు ప్రభావంతో మహా మేఘారుడై వచ్చుడు చూతురు. ఇవి జరిగిన ఆరంభించినప్పుడు ఏవి ఈ సూచనలు ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవి చూసిన ఆరంభించినప్పుడు ఏది సూర్యచంద్ర నక్షత్రాల సూచనలు ఇవన్నీ చూసినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనిడి, మీ విడుదల సమీపించింది. మనం ఏం చేయాలి? తలకు తెంద దించుకొని ఫోన్ చూసుకోవాలా? ఏం చేయమంటున్నాడు ప్రభువారు? ఫోన్లు చూసుకోమంటున్నాడు, ఈ సూచనలన్నీ గమనించమంటున్నాడు. ప్రియులరా సూచనలన్నీ గమనించమంటున్నాడు. ప్రియులారా ఆలోచించేయండి. ఆఖరి వచనం ప్రకటన 22, 11, 12 న్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము లేక చేస్తాడు. అపిత్రైన వాడు ఇంకా అపిత్రుడుగానే ఉంటాడు ఉండును. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము ఉంటాడు. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము లేక ఉండును. ఇదిగో త్వరగా వచ్చున్నాను. వాని క్రియలు చెప్పిన ప్రతివానికి జీతం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రియులారా నీతిమంతులు మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరూ నీతిమంతులు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే మరి ఇంకా నీతిమంతుడిగా బ్రతుకుతాడు. అంటే అర్థం ఏంటి? సత్యంలో నుంచి సర్వసత్యములోనికి నడిపించబడతారు. ఈ ప్యాగన్ ట్రెడిషన్స్ అన్నీ పక్కన పెట్టి నీతిమంతులుగా తీర్చబడిన మీరు క్రీస్తు రక్తంలో ఇంకా నీతిమంతులుగా ఎలా ఉంటారు అంటే ఈ హేయమైన మానవ కల్పిత సాంప్రదాయాలు అన్ని వ్యర్థంగా ఆరాధించి గుడ్ ఫ్రైడే ఈస్టర్లు, గుడ్ ఫ్రైడే లెంట్లు ఇవన్నీ పక్కన పెట్టి నీతి దేవుని ఆజ్ఞలైన పస్కా, పులియని రొట్టెల పండుగ, బోర్ధనల పండుగ వీటిని ఆచరించండి. ఎందుకంటే ప్రభు వచ్చేదే బోర్ధనల పండుగ రోజు. వీటిని మీరు చేయడం ద్వారా విశ్వాసముతో క్రీస్తునందుల విశ్వాసంతో మీరు వీటిని చేయడం వల్ల, లోబడడం వల్ల, దేవుని వాక్యానికి మీరు విధేయత చూపించడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. క్రియల వల్ల కూడా నీతిమంతులుగా అవుతారని యాకోబు చెప్తున్నాడు. అఫ్కోర్స్ మనం క్రియల వల్ల రక్షణ పొందలేదు, నేను ఒప్పుకుంటాను ప్రియులారా. అయితే మీ క్రియలను బట్టియే మీరు విశ్వాస సహితమైన క్రియలు మనిషిని రక్షిస్తాయి. విశ్వాస సహితమైన క్రియలు నీతిమంతుడిగా ఎంచబడతారు. ప్రియులారా ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు మరణించిన దినము ఏప్రిల్ 14, 32 బుధవారం రోజు. ప్రభు వచ్చే కాలము సుమారు 2000 సంవత్సరాలండి. 32, 2032, 33, 34 ప్రాంతాల్లో అనేకమైన సూచనలు మనకు కనబడతాయి. ప్రభు రాకడ రాకముందు ఈ సూచనలన్నీ కనబడతాయని చెప్తున్నాయి. సుమారు మనకి 7 నుంచి 9 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది. ప్రియులారా మనం జాగ్రత్తగా పడదాం. మన రక్షణని ఈ పరమ
మానవ కల్పితాలన్నీ పక్కన పెడదాం ప్రియులారా. దేవుని వాక్యం వైపు తిరుగుదాం. ఎంతకాలం మీరు సత్యము తెలుసుకుని కూడా ఇంకా మానవ కల్పితాలు పాటిస్తూ పస్కాలు పాటించండి. మీకు నచ్చినప్పుడు పస్కాని బల్ల సమీపించకూడదు. వారం వారం ఒకడు అంటాడు, బల్ల సమీపించాలంటాడు. ఒకడు వారాన్ని నెలకొకసారి అంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. పస్కా రోజు మీరు ప్రభు బలాన్ని సమీపించాలి. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని బైబిల్లో లేదు. అసలు ఆదివారమే తిరిగి లేదు యేసు ప్రభు వారు. అసలు ఎందుకు ఆదివారం ఆరాధన చేస్తున్నారు అంటే క్రైస్తవ లోకం అంతా చెప్పేది అంటే పునరుద్ధానం తిరిగి లేచారు. ఎవరు చెప్పాడు పునరుద్ధానం తిరిగి లేచింది ఆదివారం? కాదు. యాస్ట్రానమీ ప్రకారం మనం చూస్తే ఆయన చనిపోయింది బుధవారం, తిరిగి లేచింది ఆ శనివారం, ఆయన పరలోకానికి ఆరోహణం అయింది ఆదివారం. ఇది క్రమం ప్రియులారా. ఈ ప్రభు రాకడ సమీపిస్తుంది. అందరికీ షేర్ చేయండి, అందరు సేవకులకి షేర్ చేయండి ప్రియులారా. యెహోవా మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించును గాక. మరొక వీడియోతో, సంచలనమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు యెహోవా ఈ వాక్యాలన్నీ పరిశీలన చేయండి. ప్రతిదీ వాక్యానుసారంగా ఉందో లేదో పరిశీలన చేయండి. మన ఛానల్కి వెళ్ళండి, ప్రతి వీడియో గమనించండి. ఎన్నో మన ఆత్మీయ విషయాలు నేను చెప్పడం జరిగింది ప్రతి వీడియోలోని. ప్రియులారా, దయచేసి వాటన్నిటిని మీరు గమనించి సత్యంలోంచి సర్వసత్యంలోనికి యెహోవా నడిపించును గాక. ఆమేన్.